ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అందరూ కింద కామెంట్ చేయాల్సింది ఏంటంటే, వైల్డ్ కార్డ్స్లో 6 మంది వచ్చారు. ఈ 6 మందిలో ఎవరు మీకు ఒక రకంగా నచ్చుతున్నారు అండ్ ఎవరు వీళ్ళని తీసుకొని వచ్చి వేస్ట్రా, వీళ్ళని తీసుకొని రాకుండా ఉండుంటేనే బాగుండేది, వీళ్ళ వల్ల ఏమీ యూజ్ లేదు, నీల్ డెస్పరాండం అని ఎవరు అనిపిస్తున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ అది కామెంట్ చేసి, అమ్మాయిలు మాత్రం ఏదో ఒక రచ్చ, ఏదో ఒక పెంట, సంథింగ్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ట్రయింగ్ ఫర్ ష్యూర్, ఏదో ఒక ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఏమీ ట్రై చేయట్లేదండి. అబ్బాయిలు 3 ఉన్నారు చూసారా, ఓన్లీ ఆ టాస్క్లో బాల్ పట్టుకోవడానికి 3 పరిగెత్తారు. కానీ ఎక్కడ కాన్వర్జేషన్స్ కానీ, వ్యాలిడ్ కాన్వర్జేషన్స్ కానీ, ఎవరికో హింట్లు ఇవ్వడం కానీ, ఏదో ప్లాన్ చేసుకున్నట్టు కానీ, స్ట్రాటజీలు మాట్లాడుకున్నట్టు కానీ, నిల్ డెస్పరాండం, సైలెంట్గా వచ్చామా, తిన్నామా, కూర్చున్నామా అన్నట్టుగానే ఉన్నారంటే ప్రస్తుతానికి. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికి వాళ్ళ నుంచి ఏమీ లేదు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ ఎపిసోడ్లో భరణి గారిని చూస్తే నాకు ఒక్కొక్కసారి బాగా అనిపిస్తున్నారు, ఒక్కొక్కసారి చూస్తే ఏంట్రా ఇంత భ్రమలో బతికిపోతున్నారు భరణి గారు, కామెడీగా కనపడుతున్నారు భరణి గారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకి తెలియకుండానే హాలోజినేషన్లోకి వెళ్ళిపోయి వీళ్ళందరి సలహాలు తీసుకొని, ప్రతి సలహాని వేరే రకంగా తీసుకొని, వాళ్ళు వచ్చి ఎంతో బాగా మాట్లాడుతుంటే ఏనే టాప్లో ఉన్నాడు అనుకుని రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఆయన గురించి మాట్లాడదు. దాంతోపాటు ఆయన ఓవర్ స్ట్రాటజికల్గా కూడా పాపం ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. ఇవన్నీ రకరకాల ప్లాన్లు అయితే వేస్తున్నారు భరణి గారు బిగ్ బాస్ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. వాటి గురించి మాట్లాడదాం. అండ్ తనూజ గారు రిలేటెడ్గా బిగ్ బాస్ తొక్కడానికి ట్రై చేస్తున్నాడా అన్న ఫీలింగ్ ఈరోజు ఎపిసోడ్లో పాయింట్స్ లేపేశాడు. లైవ్లో ఉన్న పాయింట్స్లో మెయిన్ పాయింట్స్ అన్ని లేపేసి ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా ఆయేషా గారికి ఫుల్ ఫేవరెట్గా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడంగానే ఆయేషా దిరానా ఆయన, ఈ పిల్ల ఎవర్రా ఆయన, టాప్ 5కి వెళ్ళిపోద్ది, ఈ తనూజని తొక్కేస్తుంది, అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అనే ఫీలింగ్ క్రియేటెడ్గా ఎపిసోడ్ ఉంది. 100% అలాగే ఉంది. కానీ లైవ్ చూస్తే ఈవిడ అల్లాడిస్తే ఆవిడ అల్లల్లాడిచ్చారు. తనూజ గారు కూడా బాగా పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఆ లైవ్లో జరిగిన దాని గురించి మనం మాట్లాడదాం. బిగ్ బాస్ తొక్కాలని చూడొచ్చు, బిగ్ బాస్ పాయింట్స్ లేపొచ్చు, ఎందుకంటే దాని వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు మాట్లాడతాను, అది ఎందుకు, ఎలా, ఎందుకు చేయాల్సి వచ్చింది బిగ్ బాస్ అని. దాంతోపాటుగా ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్ మొత్తం ఈ స్టేట్మెంట్ పాస్ చేయడానికి నేను వెనకడుగు కూడా ఇట్లా ఆవిడ ఇంటెన్షనల్గా జరుగుతుందా, ఆవిడకి ప్లస్సా మైనస్సా అనేది చెప్తాను. కానీ మొత్తం హౌస్ అంతా కళ్యాణ్ చుట్టూ తిరిగింది అనేసి లాస్ట్ వీక్ అనుకున్నాం. కానీ ఈ పర్టికులర్ వీక్ యాజ్ ఆఫ్ నో తనూజ గారి చుట్టూ తిరుగుతుంది. అది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, ఏ బిగ్ బాస్లోని చూసుకోండి, వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైనా ఎంటర్ అయ్యారు అంటే వాళ్ళ టార్గెట్ టాప్లో ఉన్నోళ్ళే. 1 కొంతమంది ఫేవర్గా ఉన్నాడు చూస్తారు, 2 కొంతమంది దూరంగా ఉన్నాడు చూస్తారు. ఆ కంటెస్టెంట్కి అర్థమైపోద్ది వీళ్ళందరూ నాతో ఉంటున్నారు. ఎవరు దూరంగా ఉంటారంటే, ఎవరైతే వచ్చిన వాళ్ళు మనం టాప్లోకి వెళ్ళాలి, విన్నర్ అవ్వాలని బయట ఆల్రెడీ ఫాలోయింగ్ ఉండే వాళ్ళు వైల్డ్ కార్డ్స్కి వస్తారు. వాళ్ళు ఈవిడికి అగెనెస్ట్గా వెళ్ళి టాపర్ అయిపోయి టాప్లోకి వెళ్ళిపోయి ఈవిడిని కొట్టేసి విన్నర్ రన్నర్ అవ్వాలనేసి ప్లాన్ చేస్తారు. ఎవరైతే వీక్ పర్సన్స్ ఉంటారో, వీక్ ఇన్ ద సెన్స్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీలో కావచ్చు, వీక్గా ఉండొచ్చు, తర్వాత సరికి అక్కడ ఫాలోవర్స్ లేకపోవచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ ఫాలోయింగ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో క్లోజ్గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానని పాయింట్ వచ్చిన తర్వాత చెప్తా. ఓవరాల్గా తనూజ గారు ప్రజెంట్ హౌస్లో టార్గెట్ అవుతున్నారు. అది నెగిటివ్ సెన్స్ కాదు, ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ హర్, టూ మచ్ పాజిటివ్. ఈరోజు ఎపిసోడ్ కూడా పాజిటివ్. తనకి బిగ్ బాస్ కట్ చేసి ఎపిసోడ్ నెగిటివ్గా చేశారు. కానీ ఓవరాల్గా లైవ్ చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆవిడకి ఎందుకు పాజిటివ్ అయింది, ఏంటి, ఏం కట్ చేశారని. పాయింట్ బై పాయింట్ వద్దాం. అండ్ కళ్యాణ్ నామినేషన్ కూడా లైవ్లో రీజన్ చూశాను. ఇక్కడ లైవ్లో నేను స్కిప్ చేసుకుంటూ చూసాను, ఏముంది లేదు, సిల్లీ రీజనే ఉంటుంది కదా, రాము చేసి దానికి ఏమున్నాయి పాయింట్స్ అని. కానీ నేను చెప్పిన పాయింట్ని డిఫరెంట్ కోణంలో చెప్పారన్నట్టుగా అనిపించింది. కళ్యాణ్ నామినేషన్ రాముకి నాకు బాగా అనిపించింది. దాని గురించి మాట్లాడతాను. నేను లైవ్లో చూడలేదు, అది ఎపిసోడ్ వరకు చూసేది ఒక పాయింట్, మిగతా నేను లైవ్లో చూసాను. అన్ని పాయింట్లు మాట్లాడుకుంటూ స్లోగా చెప్తాం మామ, ఫాస్ట్గా చెబితే ఇదేంటంటే ఈ మధ్య వీడియో లెంత్ ఎక్కువైపోద్దేమో అని నేను ఫాస్ట్గా చెప్పి నేను ఎక్కడ పోతానో అన్నట్టుగా అనిపిస్తుంది. గుండెల్లో కథ 50 నిమిషాలు మాట్లాడేసరికి ఆడ మధ్యలో దిమ్మని పోద్దాం, పైకి వెళ్ళిపోద్దాం అని భయం వేస్తుంది. స్లోగా మాట్లాడుతాను, క్లియర్గా మాట్లాడుతాను, అన్ని పర్ఫెక్ట్ ప్రతి పాయింట్ కవర్ చేస్తా. ఎవడేమనుకున్నా, ఎవడు ఫీల్ అయినా మనకు అనిపించింది మనం గట్టిగా స్ట్రాంగ్గా చెప్తాం. ప్రతి ఒక్కరి గురించి అదే స్ట్రాంగ్గా మాట్లాడతాం, ప్రతి ఒక్కరి గురించి. నెంబర్ 1 ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మాధురి గారు రీతుకి ఇద్దామనేసి అనుకున్నాం కదా, ఏంటి ఇలా చేసావు అనేసి ఆవిడ మాట్లాడుతున్నారు రమ్యతో. రమ్య చేసింది ఏంటంటే నాకు ఉంటుంది అన్నట్టుగా నేనంతా ప్లాన్ చేసుకుని వాళ్ళు వీళ్ళు పిసుకొని బాల్ ఈవిడ దాకే వచ్చిందని ఆవిడ తీసుకుని వెళ్ళి రీతుకి ఇవ్వమని చెప్పారు ఈవిడ. ఎందుకంటే నాకు తెలియకుండానే మాధురి గారు అందరూ ప్లాన్ అయ్యా, ఎవడు ప్లాన్ లేకుండా ఆడట్లేదు, అందరికీ అన్నీ కావాలి, అందరికీ రిలేషన్షిప్స్ కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నాటకాలు ఆడతారు అందరూ. వైల్డ్ కార్డ్స్ కూడా బాగా నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈవిడ వచ్చారు మాధురి గారు, అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈ వీడియో మొత్తం ఫ్యాక్ట్స్ కక్కుడే ఉంటుంది. చూస్తే ఎందుకు అందరినీ గెలికిపోయి చేస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. గెలికిపోయి కాదు, వాళ్ళ పాజిటివ్స్ వాళ్ళ నెగిటివ్స్ అన్ని యాంగిల్స్ అందరి గురించి చెప్తాను. ఇప్పుడు మాధురి గారు ఉన్నారు,
ఈవిడ వచ్చేసి నానా 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 అనేసి అంటున్నారు అందరిని అనేసి అని ఉదయం కూడా పెట్టున్నారు. కానీ ఈవిడ చేస్తుంది ఏంటి, తనుజ గారు రిలేటెడ్గా పాప అని నువ్వు అమ్మ అనుకో అన్నట్టుగా అంటున్నారు. ఆవిడ కూడా అంటున్నారు అమ్మ అని. ఈవెన్ అదే పాయింట్ తనుజ గారు రీతుతో కూడా చెప్తారు, ఇదేంటి నానా నానా అనేసి గొడవ వేసుకున్నారు. ఉదయం నా రిలేటెడ్గా దివ్యతో గొడవ వేసుకుంటే నన్ను అన్నారు, ఇండైరెక్ట్గా నాకు అర్థమైంది. కానీ ఆవిడొచ్చి నన్ను అమ్మ అనుకో అనేసి అంటున్నారు. మరి అమ్మ అనుకో అంటున్నారు, నానా అని తప్పని ఎట్లా అంటున్నారు అనేసి ఆ పాయింట్ ఆవిడ రీచ్ చేశారు. సో కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా మాధురి గారు రిలేషన్స్ కోసం రాలేదని అంటున్నప్పుడు మాధురి గారు సంజన గారితో ఎంత క్లోజ్గా ఎందుకుంటున్నారు, అదే మాధురి గారు తనుజ గారితో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు? అందరికీ రిలేషన్స్ అవసరం అవ్వాలి. వచ్చినప్పుడు పాయింట్ అవుట్ చేసి ముక్కులో ఏలుబెట్టి చూపించడానికి ఒకటి ఉంటుంది. ఊరికి ఏలుబెట్టి చూపిస్తే దానివల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ లైక్ చేయండి మా, అడగకపోతే ఊరు చేయట్లేదు. లైక్ చేయండి మా ప్లీజ్, లైక్ చేయండి. ఒక 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది అలా జరుగుతుంది. ఇప్పుడు మాధురి గారు ఏమన్నారంటే కొంత అజమాయిషీ క్రియేట్ చేయడానికి అప్పర్ హ్యాండ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకే పడట్లేదు. ఏం చేస్తున్నారంటే, రమ్య మనం అనుకున్నది ఏంటి, రీతుకి ఇద్దాం అనుకున్నాం, రీతు కిందకి ఇద్దాం అనుకున్నాం అంటే రీతు గారు వీడితో క్లోజ్ ఉంటున్నారు. బయట మేబీ పరిచయాలు ఉండొచ్చు, ఎందుకంటే రాగానే భయంకరంగా క్లోజ్ అయిపోరు. ఒకటి నిజమయ్యా, తనుజ గారు కూడా కొంచెం ప్లాన్గానే ఈవిడ రాగానే అయ్యో ఫైర్ స్టామ్ లాగా ఉంది నాయన, ఈవిడేంటి ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు అనేసి భయపడి ఈవిడితో ఎందుకు లేనేసి ఈవిడ క్లోజ్ అయినట్టుగా నాకు అనిపించింది. అది నాకు నెగిటివ్గానే కనపడుతున్నారు. ఆ విషయంలో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఎవరైనా చూస్తుంటే మీరు కామెంట్ చేయాలి. తనుజ గారు మాధురి గారికి కనెక్ట్ అవ్వడం, మాధురి గారి పైన పడుకునేంత క్లోజ్ 2 రోజుల్లో 1.5 రోజులు అవ్వడం అనేది నాకు అది ఆర్గానిక్గా కనిపించలేదు, నాకు అది నచ్చలేదు. మీలో ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. అండ్ ఈవిడ ఇట్లా చేస్తున్నప్పుడు ఈవిడ రమ్య గారు కూడా చెప్పిన బాలు రీతుకి ఇవ్వకుండా రీతుకి ఎందుకు ఇవ్వలేదంటే ఆవిడికి డెమాన్ పవన్ని చేయాలని నామినేషన్ ఉంది. డెమాన్ పవన్ నామినేట్ చేసి తనకి రీజన్ చెప్పాలి అన్నట్టుగా ఉంది రమ్యకి. కాబట్టి రీతుకే ఇస్తే రీతు డెమాన్ పవన్ చేయదు కాబట్టి రీతుకి ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయి డెమాన్ పవన్కి చేసే ఛాన్స్ ఉంది అనుకొని మనోడు రాముకి ఇచ్చింది. రాముకి ఇవ్వగానే డెమాన్ పవన్కి అండ్ రీతు చౌదరికి చేస్తాడు. ఈ విషయం మీద మాట్లాడడానికి కోప్పడి ఆవిడ ఏంటి మనం అనుకున్నది ఏంటి, ఎందుకు ఇచ్చావు అనేసి అంటూ ఉంటే లేదు నాకు మనం అనుకున్నాం కదా, నా పాయింట్లు నాకు ఉన్నాయి అది ఇది అనుకుంటే ఆవిడ స్టార్ట్ చేసింది. ఆవిడేమన్నారంటే డిమాండ్ అనే అనుకున్నాం కదా, మనం కూడా డిమాండ్ చేద్దాం అనుకున్నాంగా, మరి అందుకే ఇచ్చాను. మాధురి గారు అసలు వినలేదు నువ్వు ఏంటో అనేసి అన్నారు. అప్పుడు మాధురి గారు నెక్స్ట్ రౌండ్ కోసం బాల్ పడలేదు. అప్పుడు మాధురి గారు భరణి గారి దగ్గరికి వస్తే ఈ పర్టికులర్ డేలో మాధురి గారు బాగా అనిపించారు. మా ఊడిని తమ్ముళ్ళు పెట్టమన్నా పెట్టలేదు, మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం కుదురుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాధురి గారు గుడ్, 99% గుడ్. ఎందుకంటే భరణి గారు వచ్చి మాకు ఇస్తారా బాలు అనగానే ముఖం మీదే లేదు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇవ్వదలుచుకోవాలి. ఎందుకంటే మీరు బాండు అనేసి మీరే బిగ్ బాస్ అనుకుంటున్నా, బిగ్ బాస్లో అలాంటి మీరేంటి లేయర్ ఇదేం మాట వరుస కనలేదు ఈవిడ. ఎందుకంటే ఇందాక ఒక 1 అవర్ 2 అవర్స్ బ్యాక్ లైవ్లో 2-3 అవర్స్ బ్యాక్ భరణి గారి గేమ్ బాగుంటుంది, భరణి గారు అంటే నాకు ఇష్టం, ఆయన గేమ్ బాగుంటుంది, ఆయన ఓకే అనేసి అందరితో కాన్వర్జేషన్ జరిగేటప్పుడు ఆయన లేనప్పుడు అంటారు. సో ఆవిడ గుడ్ ఇంటెన్షనే ఉంది. మీరే బిగ్ బాస్ అనుకుంటే మీరేంటండి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేసి ఫ్యామిలీలాగా కలుపుకునేసి చిన్న కూతురు పెద్ద కూతురులాగా అలా చేస్తున్నారు. దివ్య గారు తనుజ గారితో నానా అనుకుంటానే అనగానే తనుజ ఎంత క్లోజ్ అయింది చూడండి 1 డేలోనే. ఏ రాజా ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు, నా ముందుకు రావాక రాజా అనేసి క్లోజ్ అయిపోయింది. ఆవిడ ఫుల్ స్ట్రాటజికల్గానే క్లోజ్ అయ్యారు. ఈవిడ జోలికి బాగూడదు, మనం ఈవిడ జోలికి పోయేదానికంటే ఈవిడ క్లోజ్ అయితే హ్యాపీగా ఉంటుందని. సో రాజా అంటే ఈవిడ రాజా ఆవిడ రాజు, ఇద్దరు బాగా కలుసుకొని బాగా మాట్లాడుకుంటాను అనగానే ఈవిడ అంటున్నారు దివ్య వచ్చిన తర్వాత ఎవరిని దాకట్లేదు, నువ్వు దివ్యతోనే వచ్చిన తర్వాత నేను దివ్యతోనే కూర్చుండే చూస్తున్నాను అన్న తర్వాత ఒక మనిషి అన్న తర్వాత ప్రేమగా పిలిచిన తర్వాత ఆ మాత్రం టైం స్పెండ్ చేయకూడదా, ఆ మాత్రం సపోర్ట్గా నిలబడకూడదు, అది కూడా తప్పేనా అనేసి ఆయన బాధలు పంచుకుంటా ఉండు. ఈ పర్టికులర్ దాంట్లో నాకు ఎక్కడ నచ్చిందంటే బాల్ ఇస్తారా అని అడిగినప్పుడు లేదండి అనొచ్చు, ఇస్తామని అనొచ్చు, కానీ ముఖం మీద పచ్చిగా నేను నిన్నే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన విధానం బాగుంది. ఈవిడిది మాధురి గారిది అది గుడ్, దాని వరకు గుడ్. నెక్స్ట్ సరికి అలా అయిపోయింది కదా, తనుజ గారు వచ్చారు, అది మాట్లాడారు, రాజు అనుకుంటున్నారు. నెక్స్ట్ రమ్య డిమాండ్ పవన్ పక్కన కూర్చొని రమ్య గారి ఓవర్ యాక్షన్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆవిడ హార్ష్గా వాడుతున్నారు. హరీష్ గారు ఉన్నప్పుడు హార్ష్గా ఎలాగైతే కొన్ని పదాలు వాడతారో ఆవిడకంటే ఎక్కువ హార్ష్గా వాడుతున్నారు, ఆయనకంటే ఎక్కువ హార్ష్గా ఈవిడ వాడుతున్నారు. ఎలాంటి హార్ష్ పదాలు అంటే ఇప్పుడు డెమాన్ పవన్కి సజెషన్స్ ఇస్తారు, 2 రకాలుగా నచ్చలేదు. నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను, ఇంకో పాయింట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఈరోజు లైవ్లో ఒక ఫుటేజ్ చూశాను, ఇది చెప్పకపోతే కుదరదు. లైవ్లో ఒక ఫుటేజ్ చూశాను, అమ్మాయిల్ని ఇబ్బంది పట్టిస్తాడు, అమ్మాయిల్ని పట్టుకుంటాడు, అమ్మాయిలు ఏదో పిచ్చోడు అన్నట్టుగా. అంటే నిన్న ఒక ఫుటేజ్ చూశాను, ఇమానియల్ కూడా ఈ రమ్య గారు చేయి పట్టుకొని ఉంటారు, ఇట్లా చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటారు. మరి ఆ ఫుటేజ్ ఏంటి అంటే ఏంటి సేమ్ అంతకంటే దారుణంగా ఏం లేరుగా, మరి దానికి ఎట్లా అంటారు? అక్కడ వచ్చేసరికి కళ్యాణ్ తనుజ గారు రిలేటెడ్గా కళ్యాణ్ అన్నారు, ఓకే, తనుజ గారిని కూడా యాడ్ చేసి అంత పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్
వాళ్ళ ముఖం మీద గట్టిగా దానికంటే గట్టిగా చెప్పినా కూడా ఎవడు ఏమన్నాడు. అరే ఆవిడ కనిపించింది ముఖం మీద చెప్పిందా హైలైట్ అనుకుంటాను. బ్యాక్ సైడ్ చెప్పారు చూసారా, అది రాంగ్. ఈ బ్యాక్ సైడు తనుజాకి డెమాన్ పవన్కి రీతు గురించి కూడా డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకుండా బ్యాకే మాట్లాడాల్సింది. వాళ్ళకి ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళందరూ ఒక ప్లాన్తో వచ్చారు. ఎవరిని కొడితే మనకు ఓట్లు పడతాయో, ఎవరికైతే ఆపోజిట్ కూడా ఉంటారో, హైయెస్ట్ ఓట్లు ఉండే వాళ్ళకి ఆపోజిట్ కూడా అట్లానే ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళనే కొడదామని తనుజ, కళ్యాణ్ ఈవిడ టార్గెట్ చేశారు. దాంతోపాటుగా ఈవిడ క్లోజ్గా ఉండే వాళ్ళు ఏదైతే ఉన్నారో రీతు అండ్ డెమాన్కి మాత్రం కూర్చోబెట్టి ఇద్దరికి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు ఇచ్చే దాంట్లో కూడా మంచిగా సలహాలు ఇస్తే ఓకే, హార్ష్గా మాట్లాడుతున్నారు, ఓవర్గా ఉంది ఆ పదాలు. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో కామెంట్ చేయాలి. ఏమన్నారు డెమాన్తో, తను గేమ్లో హానెస్టీ ఉండదు, ఫౌల్ ఆడుతుంది, బ్రెయిన్ యూజ్ చేయవు నువ్వు. ఏంది పెద్ద బ్రెయిన్ యూజ్ చేయవు నువ్వు, చెప్పేదే వాళ్ళు, నువ్వే సెంటిమెంటల్ ఫూల్ అవుతున్నావు, నువ్వేమో సెంటిమెంటల్ ఫూల్ లాగా ఆడుతున్నావు. పెద్దవి నిన్నేమో బుర్రే వాడు అసలు వాడదు, ఎక్కడెక్కడ వాడు కొంచెం తక్కువ వాడతారు అనేది వేరే. అసలు బుర్రే లేదు నీకు వాడడం అన్నట్టు చెప్తున్నావు, బుర్రే లేదు అంటుంది. ఇక్కడేమో సెంటిమెంటల్ ఫూల్ నువ్వు. దాంతోపాటుగా ఒక బాడీ పెట్టేసి, ఇది కూడా ఒక బాడీ పెట్టేసి ఆడేయమంటే ఆడతావు, కానీ బ్రెయిన్ పెట్టు అది నీకు చేయదు. అది నువ్వు కట్ చేసుకుంటావా లేదా ఆ రిలేషన్ నీ ఇష్టం, తను తెలివిగానే ఆడుతుంది నీ ఇష్టం అనేసి ఇక్కడ ఓవర్గా మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు మాధురి గారితో అన్నప్పుడు మాట్లాడకపోతే తప్పు కదండి, మాట్లాడాలి కదా అనేసి ఆ పాయింట్లు మాట్లాడుకున్నారు. మాధురి గారు ఏమన్నారంటే, అక్కడే స్ట్రక్ అయి ఉండొద్దండి, మీరు అక్కడే స్ట్రక్ అయి ఉంటున్నారు, అదే స్ట్రక్ అయి ఉండి ఆవిడతో ఎక్కువ డిస్కషన్ పెట్టి ఆవిడతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, అది నాకు నచ్చట్లేదు అనే దాంట్లో మాట్లాడారు. నెక్స్ట్ నిఖిల్ వచ్చి భరణి అంటారు, మీరు ఇంకా నామినేట్ చేయాలనుకుంటే చేయండి, నాకేం ప్రాబ్లం లేదు, ఓకే చేయండి ఓకే అన్నారు. ఇక నిఖిల్ దగ్గర బాల్ ఏమి పాయింట్లమ్మా, ఈయన మాత్రం మనిషి ఇదిలా ఈ చేతులు నా 2 చేతులు కలిపి దబ్బరం వేసి కుడితే ఉంటుంది చూసారా అని, అంత పెద్ద చేయి మనోడిది. బాల్ పట్టుకుంటే స్టంపర్ బాల్ కనపడినట్టు ఇంత బాల్ కనపడుతుంది, ఇంతలో బాల్ ఆయన దగ్గరికి బాల్ వస్తే ఎవడు పట్టుకోలేకపోతున్నాడు. దాదాపు చాలా సేపటి తర్వాత లాస్ట్కి ఏదో వదిలేస్తున్నాడు, కానీ ఎవరొకరు పట్టుకుంటారు. ఆయన అయితే ప్రతిసారి పట్టుకునేస్తున్నాడు. దెర్ ఇస్ నో డౌట్, టూ గుడ్, ఓవర్ ఫిజికల్ క్యాండిడేట్, ఓవర్ స్ట్రాంగ్ క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్కి మాధురి గారికి బాల్ ఇచ్చారు, అందరు కలిసి బాల్ ఇచ్చారు, అందరూ ఫైట్ చేశారులే. మాధురి గారు కూడా బాల్ ఇస్తే ఆవిడ వెళ్ళి అనుకున్నట్టుగా రీతు చౌదరి గారికి చేతిలో పెట్టేశారు బాల్ని. ఆవిడ ఇద్దరు నామినేట్ చేశారు. ఆ ఇద్దరిలో ఫస్ట్ భరణి గారిని నామినేట్ చేశారు. ఒకటే షార్ట్గా స్వీట్గా చెప్పేస్తారు నామినేషన్స్, చదువుకుంటా పోవడం వేస్ట్. రీతు చౌదరి గారు భరణి గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ ఏంటంటే, మీరు నాకు మాటిచ్చి నాకు హెల్ప్ చేయలేదు, ఇది ఒక రీజనే కాదు నా దృష్టిలో. ఎందుకంటే అవతల మనిషి మాటిచ్చిన దానికి ఇంకా టైం ఉంది, ఆవిడ ఇంకా ఎలిమినేట్ కాలేదు, ఇంకా టైం ఉంది, ఇంకా సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ రాలేదు. ఇలాంటి టైంలో మీరు ఇంకా నాకు మాటిచ్చి కూడా నామినేషన్స్ చేయలేదు, నాటిచ్చి కూడా నాకు హెల్ప్ చేయలేదు, మాటిచ్చి కూడా నాకు సపోర్ట్ చేయలేదని రీజన్ పెట్టి నామినేట్ చేశారు. దానికి ఆయన ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది భరణి గారు. ఇప్పుడు ఏంటమ్మా హోప్ లేదా నీకు, వెళ్తున్నారా, ఇప్పుడే వెళ్ళిపోతారా, లేదు కదా, ఉంది కదా, అవకాశం వచ్చినప్పుడు చేస్తాను, సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు జరిగింది, ఎన్నిసార్లు ఆడాం, నువ్వు నాకు హెల్ప్ చేశానన్నావు, తన తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఆడావు, ఎన్నిసార్లు కుదిరింది, రాము ఉన్నాడు అక్కడ, రాము ప్రయారిటీ ఇస్తాం కదా, రాముకి ఇచ్చాను, తర్వాత నువ్వు లేవు, నేను ఎట్లా చేయాలి, మనం నీ వాటర్ టాస్క్లో పూల్ టాస్క్ నేను నీ వాటర్ పోయలేదంటే దానికి కూడా అంటది, వాటర్ పోయకపోతే సపోర్ట్ కాదని. అరే వాటర్ పోయకపోవడం కూడా సపోర్టే. అక్కడ ఆయన తనుజ గారు, ఈవిడికి తెలుసు తనుజ గారు అంటే క్లోజు, తనుజ గారు అంటే ఇష్టం అని తెలిసినప్పుడు, తనుజ గారు ఉన్నప్పుడు, రాము అంటే ఇష్టం వచ్చినప్పుడు, రాము ఉన్నప్పుడు హెల్ప్ చేయలేదని ఆ హెల్ప్ను పట్టుకొని గుచ్చుకుంటూ కూర్చుంటే అసలు చేయాలనిపించదు. ఆ రోజు చూడండి, రాము రాతోడు ఉన్న టైంలో వెళ్ళి ఎవరైనా అడుగుతారా, మీరు చేయాల్సిందే అండి అన్నయ్య, ప్లీజ్ భరణి గారు ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసినా అడుక్కున్నా చేయలేదనే ఫీలింగ్లో క్రియేట్ చేశారు. ఆ కొన్న పర్సన్ తన క్లోజు, ఫస్ట్ నుంచి హైలైట్ క్లోజు. అది ఫస్ట్ నుంచి ఎంత క్లోజ్ అంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటూ నాన్నగారు అన్నగారు తమ్ముడు అన్నట్టుగా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు. ఈవిడ సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ వారం తర్వాత 2వ వారంలో లాస్ట్లో ఎప్పుడో ఒకనొక సిచ్యువేషన్లో అర్ధరాత్రి గుసగుసల్లో వీళ్ళిద్దరు జైలు దగ్గర కలుసుకుంటారు. మన ఇద్దరికి ఏదో అడ్డం వస్తుంది, మిస్కమ్యూనికేషన్ అవుతుంది, కలిసిపోదాం అనేసి ఇద్దరు కలిసి హక్ చేసుకుని కలిసిపోయారు. అప్పుడు కనెక్షన్ స్టార్ట్ అయింది రీతు చౌదరి అండ్ భరణి గారిది. ఆ దానికి ఫస్ట్ డే నుంచి ఉన్న రాము గారికి ఇది లేదా, ఎలా అడుగుతారు, అతనితో ఉన్నప్పుడు చేయలేదనేసి, దాంతోపాటు తనుజ గారు ఉన్నప్పుడు చేయలేదనేసి ఇవన్నీ లాజిక్లెస్ మాటలు. తర్వాత దీన్ని బాగా డిఫెండ్ చేసుకున్నారు ఆయన. తర్వాత ఏమంటారంటే భరణి గారు, బెట్ టాస్క్లో కలెక్టివ్ డెసిషన్ అమ్మా, బెట్ టాస్క్లో కూడా సపోర్ట్ చేయాలంటది. బెట్ టాస్క్లో సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ మాట్లాడుకొని వచ్చింది వేరే. దట్టు బాత్రూంలో డెమాన్ పవన్ నేను రీతుకు సపోర్ట్ చేస్తాననేసి వచ్చాడు. అసలు సపోర్ట్ చేసి దాకా ఎందుకు డెమాన్ పవన్ అసలు ఆట వీళ్ళతో కలిసి ఆడతానని చెప్పి సడన్గా రివర్స్ అయ్యేసరికి డెమాన్ పవన్ వీళ్ళందరూ తోసుకునే టైంలో వీళ్ళు తోసుకునేటప్పుడు ఈవిడ ఏం చేశారు,
డెమాన్ పవన్కి సపోర్ట్ చేసింది, డెమాన్ పవన్ కాపాడడానికి కోసం ట్రై చేసింది, వీళ్ళిద్దరు తోసుకుంటా ఉంటే డెమాన్ పవన్ కింద పడ్డారనేసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత రీతు చౌదరిని కింద పడేసింది. ఫస్ట్ టైం కింద పడలే, దట్టు వీళ్ళందరూ ముందే మాట్లాడుకున్నారు, ఇతనిది ఒక్కటే కలెక్టివ్ డిసిషన్, అక్కడ ఇతనిది ఒక్కటే చెల్లదు, దట్టు ఇతనిది ఒకటి చెల్లాలి అంటే ప్రతి ఒక్కరు ఒక్కరిని పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఎవరికెవరు ఒక్కొక్కరిని పెట్టుకున్నారు. అక్కడ డెమాన్ పవన్ ఏం చేసిన తప్పు ఏంటంటే, డెమాన్ పవన్ రీతుని కాపాడాలి అనుకున్నారు, లాస్ట్ దాకా రీతు ఉండుండేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే మిస్టేకు, డెమాన్ పవన్ రివర్స్ అవ్వకుండా ఉంటే ఉండేది ఇంకొక 2 రౌండ్లు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటామని ముందే మాట్లాడుకున్నారు, నేను వచ్చి తనుజ గారిని, నేను వచ్చి శ్రీజాని అని కళ్యాణ్ అట్లా. కానీ దాని మీద స్టాండ్ అవ్వలేకపోయారు. అంత కలెక్టివ్ డిసిషన్, ఇదేం తప్పేం కదా, దాంట్లో కూడా ఆయన సిచ్యువేషన్ అలా ఉంది. ఎందుకంటే ఆయన నేను రీతుని కాపాడుకుంటా, ఆ తర్వాత వచ్చరికి తనుజాని కాపాడుకుంటా అంటే ఆయన మాట ఊరు వినరు అక్కడ. అది అయిపోయింది. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో బాల్ నువ్వు కొట్టావు నాకు, నేనేమన్నా అన్నా నువ్వు కొట్టావా లేదా? 10 minutes ఉన్నప్పుడు అందరూ క్యాప్టెన్సీకి నాకు ఓకే చెప్తే నువ్వు ఒక్కదానివే రివర్స్గా మాట్లాడావు, నువ్వు ఒక్కదానివే వద్దని చెప్పు, అదేమన్నా మనసులో పెట్టుకున్నా? పాయింట్లు పర్ఫెక్ట్గా మాట్లాడారు. తర్వాత సరికి రీతు మాటిచ్చి ఉంటారు అనుకోవడం నా తప్పులే, మాటిచ్చి మాట మీద నిలబడతారు అనుకోవడం నా తప్పులే అంట. అయ్యా మాట ఇచ్చారు, సిచ్యువేషన్స్ రావాలి, చేస్తారు అంతే, వెయిట్ చేయాలి తప్పదు. ఎందుకంటే అది పెద్ద ఇది కాదు, ఆయనకున్న సిచ్యువేషన్స్ వదిలేసి, ఆయన క్లోజ్ ఉన్న వాళ్ళు వదిలేసి మాట ఇచ్చాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. అది పెద్ద రీజన్ కాదు. నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు మాట ఇచ్చి హెల్ప్ చేయలేదు, అది పెద్ద రీజనే కాదండి. ఆయన చేయలేదంటే ఇంక అయిపోయింది, అది చేస్తా కదా అంటున్నాడు, దాంట్లో ఏం తప్పడతాం, నాకేం పెద్ద రీజన్ అనిపించలే. రెండోది వచ్చేసరికి దివ్య గారిని నామినేట్ చేసిన రీజన్, అది ఓన్లీ వాంటెడ్గా భరణి గారిని నామినేట్ చేయాలి, అది వాంటెడ్గా దివ్య గారిని నామినేట్ చేయాలి, వాంటెడ్గా చేసింది. ఊరికే నామకే వాసి రీజన్స్ చెప్పేసి ఏదో ఒకటి చేద్దామని. ఆవిడకి రీజన్ లేదు. ఆవిడకి మన మాధురి గారు చెప్పారు కాబట్టి, మాధురి గారు భరణి గారిని దివ్య గారిని చేస్తే దివ్య గారిని నేను నామినేట్ చేస్తానని చెప్పారు కాబట్టి, దివ్య గారిని నామినేట్ చేయడానికి ఇవి దగ్గర రీజన్స్ లేవు కాబట్టి. ఎందుకు రీజన్స్ లేవంటే, ఇది ఎంత గలీజ్ తుప్పాస్ రీజన్ అంటే ఉండాలి, కొంచెం రీతు చౌదరి గారికి ఉండాలి, బ్రెయిన్ వాడాలి. ఎంత తుప్పాస్ రీజన్ అంటే, నిన్న గట్టిగా 2 రోజుల క్రితం ఆ వాటర్ పూల్ టాస్క్లో ఆ అమ్మాయికి కళ్యాణ్కి పోటీగా దివ్య నిఖిత గారు కళ్యాణ్కి పోటీగా కళ్యాణ్ తీసి దబ్బ శ్రీజ దాంట్లో నుంచి తీసి రీతు చౌదరి దాంట్లో పోస్తుంటే, రీతు చౌదరి దగ్గర ఒక్క అమ్మాయి పులిలాగా నిలబడింది. ఆ రోజుకి మాత్రం దివ్య నిఖిత గారు నిలబడి తీసి పోస్తానే ఉంది, కదలకుండా నాన్ స్టాప్గా టాస్క్ అంతా అయిపోయేదాకా ఒక్క మనిషి నిలబడి రీతు చౌదరి గారికి హెల్ప్ చేసింది, టాస్క్ మొత్తం హెల్ప్ చేసింది. 1 day అయింది, వీళ్ళకి మళ్ళీ పెద్ద పరిచయం కూడా లేదు రీతు చౌదరికి అండ్ దివ్య నిఖితకి. స్టిల్ సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసింది కూడా మర్చిపోయి జస్ట్ బికాస్ 1 day పరిచయంతో ఉన్న మాధురి గారు, దట్టు మాధురి గారిదే మిస్టేక్స్ ఉన్నాయని క్లియర్గా కనపడుతుంది. ఆర్గ్యుమెంట్స్లో ఉదయం అంతా కిచెన్ దగ్గర జరిగిన గొడవలు అన్నింటిలో ఆవిడదే తప్పని క్లియర్గా హౌస్మేట్స్ అందరూ కనపడుతున్న టైంలో జస్ట్ ఆవిడ బాల్ ఇచ్చింది అనేసి వాంటెడ్గా వెళ్ళి దివ్య నిఖిత గారికి చేసిన సహాయం కూడా మర్చిపోయి నువ్వు చేస్తున్నావు అంటే, మీకు భరణి గారిని అడిగే హక్కే లేదు అసలు. వెరీ బ్యాడ్. దానికి రీజన్స్ ఏమన్నా ఉందంటే ఓవర్ యాక్షన్ రీజన్స్ యాడ్ చేశారు ఆవిడ. ఏం రీజన్ తెలుసా? దోశ లేట్ అయింది, అప్పటికే నా కడుపు నొప్పి. బిగ్ బాస్ హౌస్లో ఫ్రూట్స్ ఉంటాయి, బిగ్ బాస్ హౌస్లో ఆవిడ ఎగ్గులు ఉంటాయి, అవి వేసుకొని తినొచ్చు. దానికి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కడుపు నొప్పి వచ్చేసింది, లేట్ అయిందంట. లేట్ ఎంత అయిందంటే 1 hour అయిందండి. నేను లైవ్ చూసాను, ఒక 1 hour, 1/2 hour లేట్ అయింది. దానికే కడుపు నొప్పి వచ్చేసింది, దానివల్ల ఇబ్బంది పడ్డాను, నీ వల్ల బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది అనేది ఒక రీజనా? ఆవిడ అడిగింది. లాస్ట్ వీక్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం కదండి లీడర్ బోర్డులో, అది కనపడలేదా? ఒక్క వారం, అది కూడా వీక్ స్టార్టింగ్ కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఒక్క రోజు లేట్ అయితే బ్రేక్ఫాస్ట్ దానికి నామినేట్ చేసి ఇంట్లో నుంచి బయట పంపిస్తారన్న మాటకి నా దగ్గర ఇంకేం రీజన్ లేదు ఊరికన్నది. చెత్త రీజన్. దట్టు నీకు హెల్ప్ చేసిన వ్యక్తిని సిల్లీ రీజన్తో మాధురి గారి కోసం చేసిన రీజన్ వర్స్ట్. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు? తర్వాత సరికి అయిపోయింది, గ్యాప్ వచ్చింది. గ్యాప్లో కూడా దివ్య గారు వచ్చారు. అరే ఏంట్రా అదేం రీజన్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దివ్య గారి గొప్పతనం ఏంటి తెలుసా? నేను నీకు హెల్ప్ చేశాననే మాట ఇక్కడ ఎక్కడ వాళ్ళ సూపర్ అనిపించారు నాకు అక్కడ. ఏమన్నా హైలైట్ రా, ఎవరైనా అయితే వాడతారు కదా, నీకు నేను హెల్ప్ చేశాను నువ్వే నామినేట్ చేస్తాను రాద్ధాంతం చేస్తారు కదా. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో దాని పేరు కానీ ఆ విషయాన్ని కానీ ఎత్తకుండా మాట్లాడిన విధానం టూ కూడా ఆవిడ. తర్వాత సరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీ ఇద్దరు క్లోజ్ అవ్వడం వల్ల తనుజ దూరం అయింది రీతు దివ్యతో, మీ ఇద్దరు క్లోజ్ అవ్వడం వల్ల తనుజ దూరం అయింది, నువ్వు భరణి గారు క్లోజ్ అవ్వడం వల్ల అనేసరికి ఇవిడికి అర్థమైంది, ఓహో తనుజది చెప్పు ఉంటుంది ఇవిడికి, కాబట్టి ఇవిడ వచ్చి నా దగ్గర చెప్తుంది, ఓకే ఈ పాయింట్ అని వస్తున్నాయి అనేసి బాధపడతా ఉంది. ఇది వెళ్ళి భరణి గారితో మాట్లాడతారు. తర్వాత ఇప్పుడులా ఇది అయిపోయింది, ఈ గ్యాప్ అయిపోయిన తర్వాత రాము భరణి గారితో, అన్నా నువ్వు చెప్పాల్సిందన్నా ఏమని స్ట్రాటజీ నాకెందుకు చేస్తావు క్యాప్టెన్సీ టాస్క్లు అంటే, ఫస్ట్ నుంచి బాగున్నాము ఏంటి, ఫస్ట్ నుంచి నాతో వాడున్నాడు, నీకు చేయకు వాడి చేయకు నీకు ఎందుకు చేస్తానని నువ్వు ఆ మాట చెప్పాల్సిందని జైలు దగ్గర ఊరికి చెప్తున్నాడు. సరేలేరా అది అనేసి వదిలేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారు రీతు దగ్గర, అక్కడ ఆవిడ పర్సనల్ ఎజెండా ఫుల్ఫిల్ చేసినట్టుంది. నువ్వు వచ్చి ఆవిడ బాలీవుడ్ కానీ ఆవిడ చెప్పిన రీజన్స్తో కిచెన్ రీజన్స్తో నువ్వు నామినేట్ చేసింది ఎలా ఉందంటే అది బాగాలేదు. దట్టు ఆవిడేం చేసిందంటే
నామినేషన్ చేసేటప్పుడు సరే వీళ్ళిద్దరిలో భరణి గారు దివ్యలో నేను దివ్యాని నామినేట్ చేస్తాను అని చెప్పి యాటిట్యూడ్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అనేసి ఎక్స్ట్రా రీజన్ స్టార్ట్ చేసి మాట్లాడారు. ఆవిడేమంటున్నారంటే ఇప్పుడు నాతో మాట్లాడితే కదా, ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, నువ్వు ఎవరితో రిలేషన్ కూడా మెయింటైన్ చేయట్లేదు, ఎప్పుడు భరణి గారు అంటున్నావు అంటే నాకు నచ్చకపోతే మాట్లాడను, నచ్చాలి కదా, నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను అది ఇది అంటే ఇదే యాటిట్యూడ్ అంటే ఆ యాటిట్యూడ్ ఇది నాకు నచ్చట్లేదు అది ఇది అనేసి గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోయారు. మాట్లాడేసి నామినేట్ చేశారు. ఇప్పుడు పక్కొచ్చి రీతు చదువుతా ఉంటుంది, నువ్వే చేస్తుంటే ఆవిడ రీజన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసినట్టుంది, ఆవిడ ఎక్స్ట్రా పాయింట్లు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు, యాటిట్యూడ్ పొగరు అనేసి యాడ్ చేసి వెళ్ళారు, అవన్నీ నేను డిజర్వ్ చేస్తానని చెప్పు అన్నప్పుడు ఆవిడ సైలెంట్గా ఉన్నాను. నాకు ఇంకెవరితో రీజన్స్ లేవు అది ఇది అనేసి యాక్సెప్ట్ చేసి వదిలేశారు. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు భరణి గారితో మాట్లాడుతూ నేను ఇక్కడ సీరియల్ విలన్నా, మీ ఇద్దరి మధ్యలో నేను దూరి మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టానా, నీతు తనుజ మధ్యలో ఆవిడ అందరికీ చెప్పుకొని తిరుగుతున్నారు. యాక్చువల్గా తనుజ గారు చెప్పుకొని తిరగడం అంటే వాంటెడ్గా చెప్పుకున్నదా లేదా అని పక్కన పెడితే నిజంగానే చెప్పారు. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఆయన వచ్చిన తర్వాత నా దగ్గర మాట్లాడలేదని డైరెక్ట్గా ఆయనతో అనేది పక్కన వాళ్ళతో అనేది రెగ్యులర్గా జరుగుతున్న తతంగం అది. సో ఆ రకంగా తెలిసిందే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భరణి గారికి తనుజ గారికి భరణి వల్ల, దివ్య గారికి భరణి వల్ల ప్రాబ్లం ఇంత అయితే వీళ్ళిద్దరి వల్ల భరణి గారికి ఎంత ప్రాబ్లం ఆయన ఎవరికి చెప్పుకోవాలి, సంబంధం లేకుండా అల్లాడిచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా దివ్య గారికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండుంటే, ఆయన మీద ప్రేమ ఉందనేసి బాగా ఏడుస్తూ బాధపడుతుంటే నిజంగా అవి అన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి. ఇక్కడ జరిగింది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్కిచ్చేసి ఆయన బాధపడడం తప్పించి ఏం చేయగలుగుతారు? ఆయన రెండు పక్కల మధ్యలో ఇరుక్కొని అల్లాడిపోతున్నాడు. పాపం చిన్నపిల్ల ఆ ఏజ్ ఆ ఇది తెలిసిపోతుంది. ఇంతెందుకు ఇందాక లైవ్లో ఏడుస్తున్నారు, ఈ వీక్ నేను వెళ్ళిపోతాను, మీరు నాతో ఈ వీక్ బాగుండండి, బయటికి వెళ్ళిన తర్వాత మీరు బాగుండాలి అనేసి ఆ ఎమోషనల్ అవుతున్నాం. జెన్యూన్ బాండింగ్ లాగా అనిపిస్తుంది దివ్య గారిది. నిజంగానే కనెక్ట్ అయ్యారన్న ఫీలింగ్ వస్తుంది. తట్టు ఆవిడలో ఒక మాట నచ్చింది. ఇనిషియల్ డేస్లో వచ్చినప్పుడు దివ్య గారు ఏమన్నారంటే నాన్న అని అన్నం, ఎందుకంటే నాకు మా నాన్న ఉన్నాడు, నా నాన్న నాకు బిగ్ బ్రదర్ అన్నారు. అంతేగాని నాన్నగేనా అని పెద్ద పెద్ద రిలేషన్స్ యాడ్ చేసి ఫేక్ రిలేషన్స్ పెట్టుకోలేదు ఆవిడ. అది నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు దివ్య ఏంట్రా మొన్న నువ్వే కదరా రీతుకు సపోర్ట్ చేసావు ఫుల్ టాస్క్లో ఇలా చేసిందిరా అనేసి గుర్తు చేస్తే నాకు అది గుర్తుందిలేండి. అవన్నీ చెప్పాల్సిన టైంలో చెప్పాల్సినప్పుడు చెప్తాను గట్టిగా, ఓకే వదిలేయండి. అక్కడ నామినేట్లు చెప్పలేదు చూస్తారు, అది హైలైట్ అనిపించింది. ఇప్పుడు తనుజ గారు కూడా బాగా అనిపించారు. ఆవిడకి సంబంధం లేదు, ఆవిడకి ఈవిడికి పడదన్నట్టుగా సెన్స్లో ఉంటుంటారు కదా. ఈ మధ్య క్లోజ్ అయినప్పటికీ ఈ మధ్య కొంచెం ర్యాపో దెబ్బతినింది. మళ్ళీ మొన్న ఏదో క్యాప్టెన్సీ టాస్క్లో అది చెప్పాలి మామ, అది చెప్పాలా, అది నాకు గుర్తుకొచ్చింది. అది నేను ఒక సీన్ చూశాను అనమాట. వీళ్ళిద్దరూ ప్రామిస్ ఏంటో తెలుసా? వీళ్ళ ప్రామిసు మన తనుజ గారిది అండ్ దివ్యనిఖిత గారి ప్రామిస్ ఏంటో తెలుసా? ఆ క్యాప్టెన్సీ టాస్క్లో స్విచ్ ఆఫ్ చేసి ఆ కళ్యాణ్ క్యాప్టెన్ అయిన టాస్క్లో ప్రామిస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తాను. ఒకనొక ఎపిసోడ్లో అన్సీన్లో ఇమాన్యుయల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ టైము సంజన గారితో చెప్తారు. అది ఏంటంటే దివ్యనిఖితతో తనుజ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారంటే ఆ టాస్క్ ముందు ఏమంటే నీ స్విచ్ నేను ఆపొద్దు, నా స్విచ్ నువ్వు ఆపొద్దు అనేది మాట్లాడుకున్నారంట. అది మాట్లాడుకున్నారంట, బిగ్ బాస్ టెలికాస్ట్ చేయలేదు. మాట్లాడుకోవడమే బిగ్గెస్ట్ అన్ఫేర్. కళ్యాణ్ది పక్కన పెడితే ఈ ఫుటేజ్ చేయాలి కన్ఫెషన్ రూమ్లో కళ్యాణ్ గానే ఉన్నారని పిలిచి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది దివ్యనిఖిత గారు అండ్ తనుజ గారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది ఇమాన్యుయలే చెప్తారు, సంజన గారికి దివ్యనిఖిత గారు చెప్పారంట. అందుకు ఆవిడ దివ్యనిఖిత గారు ఈవిడ పేరు చెప్పకుండా కళ్యాణ్ పేరు చెప్పి ఓడిపోయింది. అది బాధ. మాట ఇచ్చావంటే ఇది మాట, నేను నీది ఆపను నాది నువ్వు ఆపను అన్నప్పుడు నువ్వు ఎట్లా ఆపేవని. అందుకని వీళ్ళు డైరెక్ట్గా మాటిచ్చావు అన్నారు, కానీ స్విచ్ ఆపను అనేది ఎక్కడ మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ వేస్తాడు తంత్రని అయిపోయింది. అది గురించి కూడా చెప్పేసి కదా తనుజ గారు అన్నారు, నువ్వే కదా హెల్ప్ చేసావు వాటర్ టాస్క్లో, ఏంటి అమ్మాయి ఎలా చేసిందంటే దివ్య నాకు యాటిట్యూడ్ అంటారు కదా, ఈ వీక్ వెళ్ళిపోయినా తలెత్తుకొని వెళ్తా, నేను మామూలుగా వెళ్ళాను తలెత్తుకొని వెళ్తా, నాకేం ఇదేం లేదనేసి ఆవిడ బాధపడతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడయ్యా భరణి గారు వచ్చారండి. రాము ఇక టైం వచ్చిందిరా, నేను కొడితే ఎలా ఉంటుంది అని చూపించే టైం వచ్చింది, ఇంకొకరికి కొడతాను చూడు, నువ్వేం మాట్లాడదు రాము, నేను కొడతాను నువ్వు చూస్తూ ఉన్నాను అంటే ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఎవడు నామినేట్ చేసినా ఎవరు గెలికినా ఫుల్ సీరియస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ నాకు ఒకనొక సిచ్యువేషన్లో ఓకేలే ఆయన ఓవర్ మాస్క్ తీసినట్టుగానో ఓవర్ క్లోజ్ అయినట్టుగానో ఆ సేఫ్ గేమ్ నుంచి బయటకు వచ్చారన్న ఆనందం ఒక పక్క ఉంటే, ఆ మధ్యలో అరవాల్సిన వాళ్ళ కంటే ఇప్పుడు సంజన గారి మీద అంత ఓవర్గా అరవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడతాం. సరే, ఓవరాల్గా ఇలా జరుగుతుంది కదా. ఆయేషా గౌరవ్తో మాట్లాడుతుంది, నేను తనుజ భరణి అండ్ డెమాన్ రీతు బాండ్ని కట్ చేయాలనుకుంటున్నాం. ఇది పర్ఫెక్ట్, ఎందుకంటే చూసేసి వచ్చాను, అది దానివల్ల గలీజ్గా ఉంటుంది ఎపిసోడ్స్ కూడా అన్న సెన్స్లో ఎపిసోడ్ చూసి వచ్చాను. వీళ్ళ బాండ్స్ కట్ చేయాలని ఫిక్స్ అయిపోయి బాల్ పట్టుకోవాలి అని ఫిక్స్ అయితే గౌరవ్తో మాట్లాడింది కదా. గౌరవ్ ఇంకా నెక్స్ట్ రౌండ్లో బాల్ తీసుకొని బాల్ అన్ని అందరూ పట్టుకుంటే లాస్ట్కి గౌరవ్కి వస్తే గౌరవే తీసుకుంటాం. లాస్ట్ రౌండ్లో గౌరవ్, ఇప్పుడు గౌరవ్ అయ్యేసరికి గౌరవ్ అడిగింది, ఏంటి నాకు అర్థం కావట్లేదు,
గౌరవ్ వచ్చి సంజనాకి ఇచ్చాడు ఈ రౌండ్లో కూడా, గుర్తుపెట్టుకోండి. గౌరవ్ సంజనాకి ఇస్తే సంజన గారు 2 నామినేషన్ చేశారు. నెంబర్ 1 రాము నామినేట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే, ఒకటి బెడ్ టాస్క్లో రూల్ మార్చాల్సింది. ఇదేం పెద్ద రీజన్ ఏం కాదు. ఎందుకంటే బెడ్ టాస్క్లో రూల్ మార్చాల్సింది అంటే బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆ రూల్లో మామూలుగానే జరుగుతున్నప్పుడు జెండర్ ఈక్వాలిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి, అమ్మాయిల గురించి ఆలోచించి స్పాట్లో నువ్వు మార్చునుంటే బాగుండు అన్నాడికి బొచ్చుడు చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఒకవేళ ఆడ మార్చునుంటే ఇంకొక చోట ఏదో ఇబ్బంది ఉంటే బిగ్ బాస్ మార్చమన్నాడు కదా, నువ్వు అది కూడా మార్చి ఉండొచ్చు అని కూడా చెప్పి చేయొచ్చు. అతనికి రావాలి కదా ఆ థాటు, అతని ఇష్టం కదా, అతను చూస్తూ ఉన్నాడు, అతను పేరుగానే జరుగుతుంది అనుకోండి, దాన్ని ఏం పట్టించుకోలేము. బిగ్ బాస్ చెప్పాడు కదా నువ్వు మార్చి ఉండొచ్చు అన్నట్టుకి ఏం లేదు. ఓకే, రీజన్ చెప్పారు, అది పెద్దగా నచ్చలేదు. కానీ తర్వాత చెప్పిన రీజన్ బాగుంది. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక సెకండ్ వాటర్ తాగుతాం. నిద్ర వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే నేను నైట్ ఫుల్ అసలు ఒక్క 2-3 అవర్స్ కూడా నిద్రలేదు, అసలు నిద్ర పట్టలేదు. 3కి వెళ్ళి పడుకున్నాను, ఉదయం 7-7:30 కల్లా లేచాను. నేను 24/7 లైవ్ చూస్తున్నాను, 24 గంటలు చూస్తున్నాను. అంటే 16-17 గంటలు చూస్తానే ఉన్నా. చూసి నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చాలామంది లైవ్ చూడలేరు కదా 24 గంటలు. ఇంట్రెస్టింగ్గా ఫైట్లు వచ్చినప్పుడు, ఇంట్రెస్టింగ్గా గొడవలు వచ్చినప్పుడు, ఏదైనా మంచి కాన్వర్జేషన్స్ వచ్చినప్పుడు అక్కడ పెట్టేస్తున్నా. 2,52,000 మంది ఉన్నారు. కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, స్టోరీస్లో అది పెడతా ఉంటాను, దాంట్లో జాయిన్ అవ్వండి. పెడతా ఉంటాను. దానికోసం లైవ్ 24 గంటలు చూసి కళ్ళు కూడా మాటలు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈవిడ చెప్పిన రీజన్స్ చూడండి. నెక్స్ట్ రీజన్ బాగా అనిపించింది. హెల్త్ నా బాగాలేనప్పుడు, క్యాప్టెన్గా నువ్వు ఉన్నప్పుడు, పడుకోమని చెప్పినప్పుడు, పడుకుంటానని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు. కానీ భరణి గారికి హెల్త్ బాగాలేదని చెప్పి భరణి గారిని పడుకోమని చెప్పావు. అది కూడా అందరిని అడిగి పడుకోమని చెప్పావు. ఆ రోజు అందరూ ఒప్పుకున్నారని చెప్పావు భరణి గారు పడుకోవడానికి, నన్ను ఎందుకు అడగలేదు. ఈ రీజన్ గుడ్, వ్యాలిడ్ రీజనే, ఓకే రీజన్. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ రాము కొంచెం స్ట్రైట్గా స్ట్రాంగ్గానే ఇచ్చాడు. కానీ ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఉన్న రాముకి ఇప్పుడు రాముకి 100 రెట్లు డిఫరెన్స్ ఉంది. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, పాయింట్స్ ఆల్మోస్ట్ బాగానే చెప్తున్నాడు. ఇతను పాయింట్స్ ఏం చెప్పాడంటే, ఈవిడ నెంబర్ 1 ఫెయిల్డ్ క్యాప్టెన్ అండ్ ఫెయిల్డ్ హ్యూమన్ బీయింగ్ కూడా నువ్వు, అండ్ ఫెయిల్డ్ సూపర్ డూపర్ ఫ్లాప్ క్యాప్టెన్ కూడా నువ్వు అనేసి ఆవిడ మాట్లాడారు. రాము వచ్చి ఇక్కడ అందరూ ఈక్వల్ కదా, మిమ్మల్ని ఎత్తేసాక వచ్చి అడిగారు మీరు రూల్స్, ఫస్ట్ అడగలేదు. మీతో మీరు చేసినప్పుడు ఒకసారి సంచాలక్, కానీ నేను చేసినప్పుడు ఇద్దరు ఉన్నాం సంచాలక్ అనే మాట హైలైట్. ఫస్ట్ ఈవిడ ఏం చెప్పారంటే, నేను సంచాలక్గా చేసినప్పుడు ఇమానియల్ నేను భుజం తట్టకుండా కూడా ఆపొచ్చు, కానీ తట్టాను ఫెయిర్గా ఉండాలని, నువ్వేం చేసావు అని అడిగితే మీరు సంచాలక్గా ఒక్కరికే వచ్చింది, నేను సంచాలక్గా ఇద్దరు ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాదొక్కటే డెసిషన్ అవ్వదు, అతను కూడా డెసిషన్ అవుద్ది అనే మాట లాజికల్గా బాగుంది. కానీ ఓవరాల్గా ఆ పాయింట్ పెద్దగా వ్యాలిడ్ కాదు. ఎందుకంటే సంజన గారు చెప్పింది ఏంటంటే, భరణి గారితో క్లోజ్ ఉన్నావు కాబట్టి భరణి గారిని అవుట్ చేయించడం కోసం నువ్వు భరణి గారిని సేవ్ చేసుకోవడం కోసం ఫ్లోరా గారిని తగిలిచ్చేసి ఫ్లోరా గారిని పక్కకు పోయి ఫ్లోరా గారికి చెప్తుంటే ఓకే అన్నావు. నిజంగా ఓకే అన్నాడు. ఆ రోజు అతను స్టాండ్ తీసుకోవాల్సిందే, లేదు భరణి గారే కింద పడిందని చెప్పి కూడా నా ఇష్టం నేను భరణి గారిని సేవ్ చేసి డెమాండ్ అవుట్ చేస్తానంటే ఓకే అన్నాడు. అక్కడ వేరే వాళ్ళు ఉండుంటే భరణి గారు కాకుండా నిజాయితీగా నిలబడాలి, అలా కాదు ఇలా కాదు అని అనుండేవాడు రాము. ఇక్కడ సంజన గారి పాయింట్ వ్యాలిడ్. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రాము, ఆయనకి షోల్డర్ ఇష్యూ కూడా ఉంది, దాన్ని బట్టి అందరిని అడిగేసి చేశాను అన్నది కూడా ఈవిడ యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఈవిని అడగలేదు కాబట్టి దాంట్లో కూడా వ్యాలిడ్ ఉంది. అందరిని అడిగానంటే నన్ను ఎందుకు అడగలేదు ఆ రోజుని. తర్వాత సరికి అయిపోయింది. ఈ పాయింట్ వచ్చిన తర్వాత సంజన గారు తన చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఉండిపోయాం. క్యాప్టెన్సీ ఫోటోలో ఆయన ఫోటో పెట్టుకోవాలి, నీ ఫోటో కాదు, అంతా ఆయనే చేస్తే ఆయన చెప్పింది విన్నాం అన్నట్టుగా అన్నారు. దీనికి కంటిన్యూషన్ భరణి గారు నామినేట్ చేసినప్పుడు ఆయన ఆన్సర్ చెప్తారు, అప్పుడు చూద్దాం. భరణి గారు నామినేట్ చేస్తూ యాక్చువల్లీ భరణి అన్నకి విరుద్ధంగా వెళ్ళకూడదు అనుకున్నా, ఎందుకంటే నాకు సాక్రిఫైస్ చేశాడు. కానీ మీరు ఎందుకు అండి అక్కడ పడుకోలేదు, ఒళ్ళు బాగాలేదని, మీరు మాత్రం మీ టెనెంట్స్ రూమ్లో పడుకోకుండా, డేంజర్ జోన్లో పడుకోకుండా మీరు మాత్రం అక్కడ పడుకున్నారు, క్యాప్టెన్ మీకు మాత్రం ఒప్పుకున్నారు అనేది నాకు నచ్చలేదు అని ఆ రీజన్తో నామినేట్ చేయడానికి ట్రై చేశారు. ఇది అంత పెద్ద రీజన్ అయితే కాదు. ఓకే చేయొచ్చు, కానీ అంత పెద్ద రీజన్ అయితే కాదు. సేమ్ రీజన్ ఇద్దరికి, సేమ్ రీజన్. ఇక్కడ భరణి గారు భయంకరమైన ఫైర్ అయ్యారండి, ఓవర్ ఫైర్. ఒకనొక టైంలో ఫైర్ అయినందుకు హ్యాపీగానే ఉంది, సరేలే మాస్క్ తీశాడు, సేఫ్ గేమ్ నుంచి బయటకు వచ్చండి. కానీ కంట్రోల్ తప్పి మాట్లాడారు, దాంట్లో హ్యూజ్ సక్సెస్ అయ్యారు సంజన గారు. ఆవిడ ఎప్పుడు చేసినట్టుగానే ఒక మాట అనేసి చూస్తే ప్రతి ఒక్కరితో పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడతారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ సంజన గారు ఈ పర్టికులర్ ఇతని నుంచి గట్టిగా మాట్లాడిద్దాం, ఇతను బయటికి రావాలనే సెన్స్తోనే వాంటెడ్గా చేసినట్టుగానే, ఎందుకండి అలా కాదండి అన్న, అది కాదన్న, స్మూత్గా స్లోగా చాలా డౌన్ చేసి వాయిస్ మాట్లాడారు మొత్తం త్రూ అవుట్ నామినేషన్. కానీ ఈవిడికి 100 రెట్లు ఎక్కువ వాయిస్ చేసి మాట్లాడారు భరణి గారు. ఏమేమి మాట్లాడారంటే, డాక్టర్ పిల్లో పెట్టుకోవాలని అన్నాడు, అందుకే అందరినీ అడిగి ఓకే అన్నాడు.
నాకు అడగలేదు కదా, గట్టిగా వినండి వినండి, కళ్ళు ఇంతలా చేసి గుడ్లు అంట చేసి చూసాడు అన్న, మామూలు కళ్ళు అంట. వినండి వినండి, హ్యూమానిటీ గురించి మాట్లాడారు కదా మీరు, బాక్స్ సాక్రిఫైస్ చేసింది ఎవరు? నేను హ్యూమానిటీ టాపిక్ తెచ్చారు మీరు కాబట్టి మాట్లాడుతున్నా, నేను చెబుతున్నా అనేసి గట్టిగా మాట్లాడుతున్నాను. ఆ బాక్స్ గురించి ఆవిడ తీసుకురాకపోయి నేను తీసుకొని వస్తాను, ఎందుకంటే సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆ పాయింట్ రావాలి. అది తీసుకొని వస్తున్నారు, తీసుకొని వచ్చినా తప్పేం లేదు, ఎందుకంటే సాక్రిఫైస్ చేసింది నిజం, ఆవిడ మీ జోలికి రానన్నది నిజం. ఇప్పుడు నామినేట్ చేస్తుంటే ఆయనకు కూడా బాధ అనిపిస్తుంది, అది పెద్ద రీజన్ కూడా కాదు. స్టిల్ ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భరణి గారులా లెట్ మీ టాక్, ఫస్ట్ మీ గుండాలు అనే మాట, గూండాల్లాగా వచ్చారు అనే మాట మాట్లాడారు. అది నాకు పెద్దగా తప్పు అనిపించలా, ఎందుకంటే నేను బౌన్సర్స్ అన్నా, ఆ రోజు అలా అలాగే బిహేవ్ చేశారు. ఆ మాటకు నేను సంజన గారిని తప్పు పట్టాలని అనుకోవట్లా, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ బిహేవియర్, అబ్బాయిల బిహేవియర్ అంతా ఆల్మోస్ట్ బ్లాక్ టీ షర్ట్లు వేసుకొని ఒక బౌన్సర్లు బిహేవ్ చేసినట్టుగా పైకి వెళ్ళిపోతూ ఇంకా ఇప్పుడు ఎవరిని ఎత్తేద్దాం అని కొంచెం ఓవర్గానే చేశారు అబ్బాయిలందరూ అమ్మాయిల మీద. ఆ రోజు బెట్టాస్లో ఈ గుండాలని వాడిన పదం నాకేం పెద్దగా తప్పు అనిపించాలి, ఆ రోజు అలాగే బిహేవ్ చేశారు వాళ్ళు. దీన్ని వెనక్కి తీసుకో ఫస్ట్ అనేసి గట్టిగా ఇచ్చారు సంజన గారు. ఐ ఫెల్ట్ లైక్ దట్, సేమ్ అలాగే అనిపించింది, నాకు కూడా అలాగే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మాధురి గారులా సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్. ఆవిడ తమ్మునేలు పెట్టాలనుకున్నా, ఏంటండి మీరు అందరూ గుండాలా బిహేవ్ చేస్తా ఉంటే మేము ఎలా ఆడాలి మీతో, అది ఇది అనేసి సంజన గారు అన్నప్పుడు మాధురి గారు అంటారు ఒక పాయింట్, సంజన అలా అనకూడదు, మనం ఆడలేనప్పుడు దిగేసి రావాలి, గేమ్ కదా అది, వాళ్ళు ఇలా ఆడారు వాళ్ళు అలా ఆడారు అని చెప్పకూడదు, అందరూ ఈక్వల్ కదా గేమ్లో అని హైలైట్గా అన్నారు స్వామి. ఆవిడ సంబంధం లేదు, స్టాండ్ తీసుకొని అందరూ ఈక్వలే, అలా అలా అనకూడదు అనే మాట టూ గుడ్. ఇక్కడ కాదు అండం, ఆవిడ లైవ్లో నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా సంజన గారితో అదే అంటారు, నేనుంటే నేను ఆడలేను అనేసి వచ్చేస్తా, కానీ అట్లా మనం బ్లేమ్ వేయకూడదులే సంజన అనేసి అన్నారు. వెరీ గుడ్ మాధురి గారి పర్టికులర్ సిచ్యువేషన్లో. నెక్స్ట్ జరిగే భరణి గారు, అది మర్చిపోకండి, నా సాక్రిఫైస్ మర్చిపోకండి. ఇక్కడ మీరు మొన్న భరణి అన్న 100 సార్లు 1000 సార్లు సారీ అని చెప్పారు, ఓకే మధ్యలో వచ్చారు ఆవిడ, అలా కాదన్నా అని స్మూత్గా చిన్నగానే వస్తున్నారు ఆయన. దానికి చాలా ఓవర్గా మాట్లాడారు, అది అవసరం లేదు, అది చాలా ఓవర్గా కంట్రోల్ దాటి మాట్లాడారు, అది నాకు అస్సలు నచ్చలేదు. లిజన్ అనేసి గుడ్లు రూమ్తో మాట్లాడిన మాటలు అసలు నాకు నచ్చలేదు, అంత అవసరం లేదు. అక్కడ ఆవిడ స్మూత్గానే మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇదంతా బయటపడిపోయి ఇంత అగ్రెసివ్గా చూపించాలి, సేఫ్గా ఆడట్లేదని చూపించుకోవడానికి చేసినట్టుగా ఉంది క్లియర్గా. దానికి సంజన గారు నైస్గా చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, చాలా చిన్నగా. భరణి గారులో ఎప్పుడు వాయిస్ రైజ్ చేయలేదు నేను, కానీ ఇప్పుడు చూసి అరవాలనిపిస్తుంది, అరవాల్సి వచ్చింది, అరిచేలాగా చేసావు నువ్వు. ఇంకా తర్వాత భరణి గారు నీ క్యాప్టెన్సీకి బ్యాడ్ రిమార్క్ కాకుండా చూసుకోమని అన్నాను, నీ క్యాప్టెన్సీకి బ్యాడ్ రిమార్క్ రాకుండా చూసుకోమని అన్నా, కానీ సంజన గారిని బయటికి పంపించమని నేను అనలేదు. ఒకవేళ అనుంటే ఈ వీడియో నేను ఫుటేజ్ నాకు సార్ రిక్వెస్ట్ చేసి అది అనుంటే నేను బయటకు వెళ్ళిపోతాను. మోస్ట్లీ ఆయన అనుండరు, నేను విన్నాను అది. నీ క్యాప్టెన్సీ బ్యాడ్ రిమార్క్ రాకుండా చూసుకో అంటే ఇండైరెక్ట్గా అదే, యాక్చువల్గా ఇండైరెక్ట్గా అదే. సంజన గారు ఉన్నప్పుడు ఆ మాట అన్నానంటే ఇండైరెక్ట్గా నీ ఇష్టం అని కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది అతనికి, అమ్మో మళ్ళీ బ్యాడ్ రిమార్క్ వస్తుందేమో అన్నట్టుగానే. కానీ దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అయ్యింది. ఇక్కడ అందరినీ అడిగే డెసిషన్ తీసుకున్నప్పుడు సంజన గారి విషయంలో కూడా అందరినీ అడిగే డెసిషన్ తీసుకోవాలి కదా. ఆవిడ బాగాలేదు అంటున్నారు, తీసుకోమంటారా పడుకోమంటారా లేదని డెసిషన్ తీసుకోవాలి. పడదు కాబట్టి ఖచ్చితంగా సంజన గారిని పడుకోబెట్టలేదు, కానీ ఇక్కడ పడుతుంది కాబట్టి కన్సర్న్ తీసుకుని అందరినీ కొట్టాడు. ఈ విషయంలో సంజన గారు రైట్, పడుకోబెట్టాలి. ఎందుకంటే హెల్త్ బాగాలేదన్నప్పుడు ఎవడైతే ఏమో కరిగిపోద్దా ఆవిడ అన్నట్టు, కేజీ బంగారం ఏమో నాకు దొరికితే పడుకోబెడతానట్టు, పడుకుంటే ఏమవుద్దు బెడ్లో అజమాయిషీ చలాయించడం తప్ప. ఆ పర్టికులర్ దాంట్లో సంజన గారు రైట్. నెక్స్ట్ సరికి భరణి గారు ఇంకా పెద్ద పెద్దగా మాట్లాడారు. ఆడియన్స్ చూస్తున్నారు, సంజన భరణి ఏంటో సంజన ఏంటో ఆడియన్స్కి తెలుసు, చూద్దాం. అదేంటండి మీరంతా గొప్ప వాళ్ళనే ఆడియన్స్ చూస్తున్నారు, అది ఇదంటే ఏంటి మీరు మాట్లాడంటే, చూస్తున్నారు కదా చూద్దాం అనేసి ఇంకా ఆపేసి వదిలేసారు, నామినేట్ చేసింది అయిపోయింది. ఓకే, పెద్ద రీజన్ కాదు ఈవిడ భరణి గారికి వేసినంత రీజన్, దాని తగ్గట్టు ఆయన ఎక్కువ రియాక్ట్ అయ్యాడు, సీరియస్ అయ్యాడు. కానీ మధ్యలో అనేసి ఇట్లాంటి మాట మాట్లాడేది నాకు నచ్చలేదు. మీకు తర్వాత ఓకే. నెక్స్ట్ సరికి గౌరవ్ సార్, ఈయన మనవాడు ఈయన ఏం చేస్తాం, రీజన్స్ ఏమి వినేది లేదు, ఎందుకంటే తెలుగు అర్థం కాదు కాబట్టి తెలుగు నేర్పించడానికి పంపించారు. పాఠశాలకు వచ్చాడు కాబట్టి బిగ్ బాస్ పాఠశాల తెలుగు నేర్పించుకునే 14 రోజుల్లో తెలుగు 21 రోజుల్లో తెలుగు అన్నట్టుగా అతను దానికోసం వచ్చినట్టుగా ఉన్నాడు. డైరెక్ట్గా పాయింట్లు ఏం లేకుండా ఆయనతో నాకు క్లోజ్ ఉన్నాడు, ర్యాపో ఉంది అన్నట్టుగా. రాము నాకు బాగా క్లోజ్ ఉండు, ఈయన నామినేట్ చేస్తున్నా, రాముని సేవ్ చేస్తున్నా, ఆయన నాకు క్లోజ్ కాబట్టి అన్నమాట. అబ్బా సూపర్ అనిపించింది. నెక్స్ట్ సరికి రమ్య బాల్స్ కోసం ట్రై చేస్తున్నారు అందరూ, రమ్య గౌరవ్ వీళ్ళందరూ వీళ్ళ టీం అంతా. అప్పుడు గౌరవ్ చేతికే వస్తే గౌరవ్ నువ్వు ఎపిసోడ్లు చూడలేదన్నావు కదా నీకెందుకు అంటున్నారు అంటే, ఆయన ఎపిసోడ్లు కూడా చూడలేదు. ఇంకా అయిపోయింది. ఆ బాల్ తీసుకున్నారు లాస్ట్కి. ఆయిషాకి ఇస్తానని చెప్పి ఆయిషాకి ఇవ్వకపోతే ఇక్కడ నుంచి పాయింట్లు బాగుంటాయి చూడండి. ఇక్కడ నుంచి బిగ్ బాస్ టీము ఆయిషా గారిని లేపాలి,
తనుజ గారికి కాన్ఫ్రంటేషన్ తీసుకురావాలి, రైవల్రీ క్రియేట్ చేయాలి. ఎయిదర్ ఇట్ ఈజ్ కళ్యాణ్, ఎయిదర్ ఇట్ ఈజ్ ఆయేషా అనేటట్టుగా ఆయేషా గారికి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ లోడ్ చేసి పాజిటివ్ ఎపిసోడ్ కట్ చేసి తనుజ గారికి పాజిటివ్ అయ్యే అవకాశాలన్నీ ఉండే సీన్స్ అన్ని కట్ చేశారు, విచ్ ఈజ్ అన్ఫేర్. అది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ బాల్ తీసుకున్నాడు మనడు, ఇవ్వలేదనేసి ఆయేషా గారు గొడవ పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమంటుందంటే, నేను అడిగాను ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అనుకున్నాం కదా, అందరికీ ఒక ఛాన్స్ రావాలని అనుకున్నాం కదా అనేసి అరుస్తూ ఉంటే కూర్చొని బాధపడుతూ ఏడు మొహం పెట్టి, భరణి గారు ఐఆమ్ అప్రిషియేటింగ్ యూ, స్టిల్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ దట్, ఎస్ అనగానే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ, ఇవన్నీ అప్రిషియేట్ చేస్తున్నాడు అన్న పోయి. నెక్స్ట్ వచ్చరికి గౌరవ్ ఇచ్చేసాడు, బాల్ ఎందుకు తలకాయ నొప్పి ఇచ్చేసాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆశా గారు బాలు సుమన్ శెట్టి గారికి ఇచ్చింది. ఈ సుమన్ శెట్టి గారికి ఇచ్చే ముందు చాలా తతంగాలు చాలా జరిగాయి లైవ్లో. సుమన్ శెట్టి అని వచ్చి నాకు ఇవ్వండి, నేను నాకు వేసిన వాళ్ళకి నామినేట్ చేయాలి, అది ఇది అడుగుతూ వేస్తావా, ఎవరికి ఇస్తావు, తనుజకి ఈవిడంటే కోపమే కాబట్టి ఇవి టార్గెట్ పెట్టుకొని వచ్చారు కాబట్టి వేయడానికి రెడీ, తనుజకి వేస్తాను కొంచెం ఇస్తావా అది ఇది అనేసి అడిగాడు. సరే ఇస్తానని చెప్పిన తర్వాత పాయింట్స్ చెప్పొచ్చు కదా, ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్పమని అడిగాడు. ఆ పాయింట్స్ కూడా ఆవిడ చెప్పారు. అది పరిస్థితి. పాయింట్స్ కూడా ఆవిడ చెప్పిన పాయింట్లే. అందుకు సుమన్ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా నాకు అసలు నచ్చల. పాయింట్స్ తెలుసుకొని పాయింట్స్ బట్టి కొట్టుకొని పాయింట్స్ ఆవిడ చేత చెప్పించుకొని వచ్చి నామినేట్ చేశాడు. ఈయన ఇతనికి ఈవిడికి స్ట్రాంగ్ అనిపించి శ్రీజ ముందు, శ్రీజ కంటే సుమన్ శెట్టి గారు గ్రేట్ అన్నట్టుగా శ్రీజని పంపించేస్తారు. ఈ పెద్ద మనిషి అది నచ్చల నాకు. మిగతా ఈరోజు బాగానే మాట్లాడారు కానీ ఆ పాయింట్ కంపారిజన్ చెప్తున్నా. నెక్స్ట్ సరికి సుమన్ అన్నకి ఫస్ట్ నామినేషన్ తనుజ గారు చేశాడు. తెలుసు కదా సుమన్ అన్న నామినేషన్ రీజన్స్ ఎప్పుడు బాగో, యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా పెద్దగా ఏం బాగాలేవు. దానికి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ ఇచ్చి పంపించిన రీజన్ ఒకటే బాగుంది, ఆవిడే నేర్పించి పంపించింది. పాయింట్స్ ఏంటంటే, లాస్ట్ వీక్ ఫస్ట్ నువ్వే నాతో కలుస్తానను, తర్వాత నాతో కలవకపోవడం వల్ల మేము ఓడిపోయాం, కలిసి ఉంటే గెలిచేవాళ్ళం ఏమనే పాయింట్ చెప్తే ఆవిడ క్లియర్గా చెప్తున్నాను, అన్నా నేను కలవకపోయినా కలిసినా ఎవరైనా వస్తే కుదరకపోతే నీ దగ్గరికి వస్తాను, అప్పుడు ఓకే కదా మనసులో పెట్టుకోకూడదు అనుకో అడ్నానంటే నువ్వు అనలేదన్నమాట. అన్నా నీ కలర్స్ తెలిసిపోతాయి అన్న, ఏందన్నా ఇట్లా మాట్లాడుతాను ఎంత చెప్పినా, లేదమ్మా నువ్వు నన్ను అడగలేదు, నువ్వు అడిగితే నేను చెప్తా కదా, నువ్వు నాతో కలవలేదు కాబట్టి నేను ఓడిపోయాను అనుకుంటాను. అది సిల్లీ రీజన్. నెక్స్ట్ జరిగి సెకండ్ ఇంకొక రీజన్ చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు ఏంటమ్మా, కొంచెం ఎమోషన్స్ ఎక్కువ అయిందమ్మా, నువ్వు డ్రామాలాగా అనిపిస్తుంది, ఎమోషన్స్ డ్రామా. ఇది ఆవిడ చేసింది, ఆవిడ ఇతనికి చెప్పి పంపించిన రీజన్. అది లైవ్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దానికి తనుజ గారు వేసిన కౌంటర్కి గిల అల్లాడిపోయాడు ఆ బిడ్డ. ఎందుకంటే అన్న ఎమోషన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్న, ఆయన ట్యాబ్లెట్లు వచ్చినా ఏడుస్తాడు, బట్టలు వచ్చినా ఏడుస్తాడు, అవి పెట్టుకొని నిజంగా ఏడుస్తాడు చాలాసార్లు. అలాంటి నువ్వు కూడా ఎమోషన్స్ గురించి మాట్లాడితే ఇంకేం చేయమంటావు అంటే, నాకంటే ఎక్కువ వేస్తావమ్మా నువ్వు, నేనంటే ఓకే నాకంటే నువ్వు ఎక్కువ ఏడుస్తావు అనే పాయింట్ పెద్ద వర్కౌట్ కాలేదు, బాగానే డిఫెండ్ చేసుకున్నారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు నామినేట్ చేశారు. ఇది ఇంకా సిల్లీ రీజన్, ఊరికి చేయాలి కాబట్టి చేయడమే. ఏమంటారు తెలుసా, గొడవ స్టార్ట్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావమ్మా, గొడవ ఆపాలి కదమ్మా, అదేందమ్మా అనేసి ఇట్ అనేది చేస్తే అందరూ నవ్వుకుంటావు, అంతే సిల్లీ రీజన్. ఇంకా డిఫెండ్ కూడా చేసుకోలేదంటే ఎంత సిల్లీ రీజన్ అర్థం చేసుకోండి, అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా గారు వచ్చి, సరే తనుజ గారిని నేను నామినేట్ చేస్తున్నాను, ఇంకా మీరు కొన్ని పాయింట్లు ఉన్నాయి తనుజ గారు మీకు ఆ పాయింట్లు చెప్తాను అనేసి స్టార్ట్ చేశారండి. నేను చదువుకుంటూ పోను, ఉన్న పాయింట్లు క్లియర్గా చెప్తాను. ఈ పర్టికులర్ పాయింట్స్లో దీని మీద సపరేట్ వీడియో 30 నిమిషాలు వీడియో చేశాను, ఫుల్ ఎంత కావాలంటే చూడండి. ఇక్కడ షార్ట్గా చెప్తాను. ఆయేషా గారు క్లియర్గా నీట్గా చెప్పేశారండి. ఆఫ్టర్ ఎపిసోడ్ చెప్పారు, ఆవిడతో మాట్లాడేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, ఈ హౌస్లో నాకు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వచ్చావు, ఫస్ట్ టార్గెట్ నువ్వే, ఆ ఫస్ట్ టార్గెట్ నువ్వు కాబట్టి నా పాయింట్స్ ఏంటంటే, నువ్వు ఇక్కడ కొన్ని ఎమోషన్స్ పెట్టుకొని యాడవడం ఎమోషన్ అవ్వడం ఈ రెండు పెట్టుకుంటాను. యాడవడం ఎమోషన్ అవ్వడం అలగడం, ఈ రెండిట్లో అలగడం యాడవడం ఈ రెండు పెట్టుకొని నువ్వు ఆడిస్తున్నావు. దీనివల్ల ఈ ఎఫెక్షన్ వల్ల నువ్వు అలగడం యాడవడం వల్ల మిగతా వాళ్ళు ఇద్దరు అమ్మాయిల టాస్క్లో ఉంటే మీ వల్ల వేరే అమ్మాయిలకి అన్ఫేర్ జరుగుతుంది. రీజన్ ఏంటంటే మీకున్న ఎఫెక్షన్స్ వల్ల మీకున్న కనెక్షన్స్ వల్ల వాళ్ళు వచ్చి నీకే సపోర్ట్ చేస్తున్నారు. టాలెంట్ గట్స్ పవరు ఇవేమీ చూడకుండా, సపోర్ట్ అనేది చూడకుండా, అతను ఆవిడ దగ్గర కెపాసిటీ ఉంది ఆడగలద్దా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలద్దా అనేది చూడకుండా అంత బాగా అన్నా కూడా నీకే సపోర్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే పాయింట్ ఆవిడది. ఈ బంధాలు అనుబంధాల వల్ల ఇవన్నీ వర్కౌట్ కావట్లేదు, వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వడమే ఇది అవుతుంది. ఈవెన్ ఈ పాయింట్ హైలైట్ అండి, ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇది అన్నానని చెప్పి నువ్వు మళ్ళీ వెళ్ళి నేను అవుతున్నాను ఎమోషన్, నేను బాధపడుతున్నానా, నేను అలుగుతున్నానా అనేసి మళ్ళీ వెళ్ళి ఇదే మాటతో ఏడుస్తావు. మామూలుగా అయితే ఈరోజు ఏడవేయం కానీ నార్మల్గా అయితే నువ్వు అదే చేస్తావంటే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్నీ జరిగేటప్పుడు తనుజ గారు నాకు ఎక్కడ నచ్చారంటే, డిగ్నిఫైడ్గా డీసెంట్గా పద్ధతిగా ఆవిడ ఎంత చెప్పొద్దో చెప్పని, నేను ఎత్తిపోయిందిరయా, ఎత్తిపోయిన పథకమై ఎత్తిపోతల పథకం అయిపోయింది, ఆవిడ అల్లాడిస్తున్నారు కదా స్వామి, చూసి వచ్చి నిల్ డెస్పరాను
అల్లాడిపోతుందయ్యా ప్రాణం అన్నట్టుగా ఆవిడ నోట్లో నుంచి మాట రానికుండా చేస్తున్నారే అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ నిలబడుతుంటే ఈవిడ డిఫెండ్ చేయలేరు అనుకున్నా. అలాంటిది ఆవిడ ఎత్తిన మాటలు అన్నిటికీ ప్రాపర్ డిఫెండింగ్ చేశారు. ప్రాపర్ డిఫెండింగ్. ఈవెన్ చెప్పాలంటే ఈవిడిది అదర కొడితే ఆవిడ అల్లాడిచ్చేశారు. ఈవిడికంటే ఆవిడ ఒక పై చేయలేనో ఉండేటట్టుగా మాట్లాడారు తనుజ గారు. కానీ ఎపిసోడ్లో మాత్రం ఈవిడే హైలైట్ అన్నట్టుగా మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు ఈవిడ. ఏం పాయింట్ అంటే, ఇక్కడ ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్ దాకా రావచ్చు అన్నట్టుగా ఉంది ఈ సీజన్. అందరూ రిలేషన్స్ వదిలేయండి, ఆట ఆడడానికి వచ్చాం, రిలేషన్స్ పెట్టుకోవద్దు అని క్లియర్గా చెబుతూ అందరూ నోర్లు తెరుస్తున్నారు. అక్కడ ఇంద్ర ఈ పిల్ల ఎలా ఉంది, అందరినీ అంటుంది, మనల్ని నామినేట్ చేస్తున్నట్టుగా ఉంది అని ప్రతి ఒక్కరు, కళ్యాణ్, డిమాను, రితు ఏమో మనల్ని అంటుందని అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ లెవెల్ ఆయేష గారు. సీజన్ లేపడానికి ట్రై చేస్తున్నారు, సీజన్ లేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా మాడే వాళ్ళు ఉన్నప్పుడు, గట్టిగా రైవల్రీ పెట్టుకోవడానికి భయపడిన వాళ్ళు ఉన్నప్పుడు, బయట నెగిటివ్ అవుతామని భయం లేని వాళ్ళు ఉన్నప్పుడు సీజన్ లేస్తుంది. మనం బయట నెగిటివే అవ్వకూడదు, సాఫీగా సేఫ్గా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ వల్ల సీజన్ లేదు. ఇలాంటి కంటెస్టెంట్ ఎవడేమనుకున్నా పర్లేదు, నెగిటివిటీ వచ్చినా పర్లేదు అనేసి స్ట్రాంగ్ పర్సన్, ఓటింగ్ ఉన్న పర్సన్, పాజిటివిటీ ఉన్న పర్సన్ మీదకి వెళ్ళారు. అది బయట నెగిటివ్ కూడా అవ్వచ్చు ఇనిషియల్ డేస్లో. స్టిల్ ఆవిడ ధైర్యంగా వచ్చి మాట్లాడడం టూ గుడ్. ఇక్కడ ఈవిడ ఇది చెప్పిన తర్వాత లైవ్లో ఇంకొక పాయింట్ ఉంది. తర్వాత అనుజ గారు చెప్పిన లేపేసిన ఏంటో చెప్పి ఫినిష్ చేద్దాం ఎపిసోడ్. లైవ్లో ఒక పాయింట్ ఉంటుంది మామ, మాస్ పాయింట్. మీరు ఇది మార్చుకోవాలి. ఈ రిలేషన్స్ వీటి వల్ల మీ వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఈవెన్ భరణి గారి గేమ్ కూడా స్పాయిల్ అవుతుంది మీ వల్ల. సో ప్రతిసారి సపోర్ట్ చేయలేదు నానా అనేసి అనడం వల్ల, ఆయన ఇబ్బంది పడి మీకు సపోర్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇది మీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే మార్చుకోనన్ని రోజులు మీకు ఎదురొస్తానే ఉంటాను. ఇది భయంకరమైన మాస్ డైలాగ్. మార్చుకోనన్ని రోజులు మీకు అగైనెస్ట్గా వస్తానే ఉంటాను. ఇది అది ఓవర్ మాస్ డైలాగ్. ఇంక అందరూ షాక్ అయ్యారు. అప్పుడు రీతితో ఏంట్రా ఇట్లా అంటుంది, అమ్మాయి ఏంట్రా ఇంత మాస్గా ఉందని. ఇది అయిపోయిన తర్వాత భయంకరమైన కౌంటర్ ఇచ్చిందండి. అది ఎత్తేసారు. ఫస్ట్ ఏమన్నదంటే, ఇండివిజువల్గా ఆడడం నేర్చుకో, నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అని నేను చెప్పుకోవాలను, అది నీ దగ్గర లేదని సెండ్ చేసింది ఇవిడ ఆయేష గారు. టూ గుడ్ పాయింట్. అండ్ చాలామంది కనెక్షన్లు ఉన్నాయి, చాలామంది ఇది ఉంది కదా అనేసి అనుకుంటామేమో. నా ఫస్ట్ టార్గెట్ నువ్వు, మిగతా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తానని చెప్తానని చెప్పిన తర్వాత ఇండివిజువల్గా నేను చెప్పుకోవాలను, నీ దగ్గర ఆ ధైర్యం లేదా అనేసి ఇండివిజువల్ గురించి ఎత్తగానే స్టార్టింగ్ తనుజ గారు నేను మాట్లాడొచ్చా అనేసి, ఇండివిజువల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు గేమ్లో నువ్వు ఇండివిజువల్గా పట్టుకొని బాల్ తీసుకోవచ్చుగా, మరి అతను పట్టుకుంటే అతని దగ్గర బాధపడేసి ఏడ్చుకుంటూ పోయావు, బాత్రూంలోకి ఏడ్చుకుంటూ పోయేసి వచ్చిందని నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఏడ్చుకుంటూ బాధపడుతూ వెళ్ళిన దానివి నువ్వు మాట్లాడతావా? నువ్వు కౌంటర్లు వేస్తావా అనింది. అనగానే దానికి ఇంక మాటలు లేవు ఆవిడకి. అదేం లేదు, అది మేము డీల్లో ఉన్నాం, అది ఇది అనేసి అంటది. ఇది లైవ్లో ఉన్నాయి ఇవన్నీ. డీల్లో ఉన్నాం అంటే మీరు ఎలాగ, మేమందరం ఒక డీల్ పెట్టుకున్నాం అంటే మీరు ఎలాగ డీల్ ఉందో మాది కూడా డీల్ అనుకోవచ్చుగా, మేము కూడా డీల్ ప్రకారం గేమ్ టు గేమ్ ఆడుతున్నాం అనుకోవచ్చు కదా. మరి మీదైతే డీల్ మాదైతే డీలా? అసలు నువ్వు వచ్చి ఇంకా లైవ్లో ఉన్నాయని తెలుసా? మేము వచ్చి చాలా రోజులైంది, మాకు ఎమోషన్స్ ఉండకూడదు. నువ్వు వచ్చి వన్ డే కాలేదు, జస్ట్ బాల్ కోసం, ఒక బాల్ దొరకలేదు అనేసి బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చావు. నువ్వు కూడా ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నావా? నా ఎమోషన్స్ గురించి 30 రోజుల నుంచి ఉన్నాం మేము. వన్ డేలో నువ్వు ఏడ్చావు, నువ్వు ఎమోషన్స్ గురించి మాట్లాడతావా అనే పాయింట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్. ఇంకా తర్వాత వచ్చేసరికి వాళ్ళ నాన్నగారి కొన్ని పాయింట్లు చెప్తాను. కొన్ని పాయింట్లు చెప్పిన తర్వాత ఫైనల్ టచ్ ఇస్తాను. తర్వాత వచ్చేసరికి తనుజ తర్వాత పాయింట్ చెప్తాను. బాగుంటుంది. ఈవిడికి ఎలా ప్లస్ అవుతుంది కూడా చెప్తాను. ఓరే ఏంట్రా ఎంతుంది, ఒక సెకండ్ మా. ఇన్ని పాయింట్స్. తనుజ బెట్ టాస్క్లో ఎవరికి వాళ్ళ సపోర్ట్ ఉంది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారండి ఆవిడ లైవ్లో. ఇదేంటి ఎత్తేసాడు బిగ్ బాస్, ఎత్తేసి ఆయేషకి సపోర్ట్గా కట్ చేసి ఈవిడ తొక్కడానికి చూసారన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు తొక్కడానికి చూసారంటే రైవల్రీ క్రియేట్ అవ్వాలి కాబట్టి. ఈవిడ అలాంటి పాజిటివ్లో ఉన్నారు, ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈవిడ వన్ సైడ్ అవ్వకుండా ఉండాలంటే ఒకరిని క్రియేట్ చేయాలి కాబట్టి ఎపిసోడ్లో కుదిరినంత వరకు పాజిటివిటీ క్రియేట్ చేసి ఆవిడకి ఏదైనా గట్టిగా మాట్లాడుకుని కట్ చేసి పెట్టేశారు. మనం కవర్ చేస్తాంగా. బెట్ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా అనుకునేసి ఒకరినొకరు సేవ్ చేద్దామని అనుకున్నదే, నా కోసం ఏం చేసింది కదా అనేసి ఒకటి డిస్కస్ చేస్తుంది. మిగతా ఏం గేము ఇండివిజువల్గా ఆడలేదా? ప్రతిదీ నేను ఇండివిజువల్గా ఆడకుండా ఓన్లీ భరణి గారు హెల్ప్ చేసిన ఏమైనా ఉన్నాయి, ఇండివిజువల్గా నేను ఏం ఆడలేదా అంటే అయినా నాకు గుర్తులేవని. గుర్తు లేకుండా మీరు ఎలా నామినేషన్ రీజన్ చెప్తారంటే నేను మిమ్మల్ని ఒక్కనే చూస్తాను, మిగతా వాళ్ళందరినీ చూడనేసి అన్నారు. ఆవిడ గుర్తులేవు, అన్ని గుర్తును అన్ని చూడలే వాళ్ళు. నెక్స్ట్ జరిగి చాలాసార్లు భరణి గారు మీరు సపోర్ట్ చేయలేదని బాధపడ్డారంటే తనుజ గారు గుర్తు లేనప్పుడు ఎప్పుడు బాధపడ్డానంటే నాకు గుర్తులేదన్నారు. యాక్చువల్గా బాధపడ్డారు చాలాసార్లు, మనం చూసాం. సపోర్ట్ చేసినా చేయలేదన్నారు, అది అసలు వరస్ట్, అది నాకు నచ్చదు. చాలాసార్లు చెప్పే తనుజ గారి విషయంలో. ఈ విషయంలో ఆయేష గారు రైట్. తర్వాత వచ్చేసరికి
తనుజ గారు, నువ్వు ఒక బాల్ దొరకట్లేదని ఏడ్చుకుంటూ వెళ్ళావు 1 డేలో. నువ్వు నా గురించి అంటున్నావు ఎమోషనల్ అని. అదేం లేదు. ఏంటి ఆయేష, నువ్వు అడగలేదా? జలస్ ఫీల్ అవ్వలేదా? దివ్యకి సపోర్ట్ చేస్తున్నావని నువ్వు జలస్ ఫీల్ అయ్యావు కదా. ఆయన దివ్యకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా నువ్వు జలస్ ఫీల్ అయ్యావు కదా మన భరణి గారు రిలేటెడ్గా అంటే ఆయేష అనగానే తనుజ గారు, నేను అడిగానా దివ్య సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు సపోర్ట్ చేసావు అని అడిగాను అనేసి భరణి గారిని అడిగితే అడగలేదు అంటారు. తర్వాత ప్రతి ఒక్కరు క్లోజ్. ఇక్కడ అందరికీ క్లోజ్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నాకు ఒక్కరికే సంబంధాలు లేవు, మిగతా వాళ్ళు కూడా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అండ్ నువ్వు ఫస్ట్ టార్గెట్ అన్నారు. ఆ తర్వాత తనుజ గారు టార్గెట్ అని చెప్పి జలస్ అది ఇది అని రావద్దు. నువ్వు ఇది చెప్పు. ఇక్కడ పాయింట్ చూసారా, నువ్వు నా ఫస్ట్ టార్గెట్ అనగానే అది పాయింట్ రా. నువ్వు టార్గెట్ అని వచ్చినప్పుడు నువ్వు జలస్ గిలిసి అనొద్దు. టార్గెట్ అన్నప్పుడు నువ్వు ఏ పాయింట్ మీద చెప్పి నామినేట్ చేస్తావు. నువ్వే అంటున్నావు కదా నేను టార్గెట్ అని. మరి ఏదేదో పాయింట్లు చెప్పొద్దు, టార్గెట్ అని చెప్పు. చెప్తున్నా, నువ్వే నా టార్గెట్ అన్నారు ఆవిడ. తర్వాత వచ్చేసరికి ఒక గేమ్లో సపోర్ట్ చేసినందుకు హోల్ సీజన్ అంతా సపోర్ట్ చేసినట్టుగా చెప్తున్నావు. భరణి గారు వచ్చారు. ఇక్కడ అన్ని పాయింట్లు లైవ్లో ఎత్తేసారు, ఎపిసోడ్లో ఎత్తేసారు. ఇవన్నీ పాయింట్లు స్ట్రాంగ్గా మాట్లాడిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో, నువ్వు అక్కడ బాత్రూమ్ పోయి ఏడ్చావు, తర్వాత వచ్చేసరికి 1 డే అయింది నువ్వు వచ్చి, అప్పటికే ఎమోషనల్ అయ్యావు, నేను 30 రోజుల నుంచి ఉన్నాను, నా దగ్గర మాట్లాడుతున్నావా, ఈ పాయింట్లన్నీ స్ట్రాంగ్గా ఉండే ఏదైతేనో అవన్నీ ఎపిసోడ్లో ఎత్తేసాడు, లైవ్లో ఉన్నాయి. దాని తర్వాత భరణి గారు మాట్లాడతారు. భరణి గారు కొంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, నా గేమ్ ఎక్కడ చెడిపోలేదు అది ఇది అనేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైలైట్ పాయింట్ పడతారండి ఆయేష గారు. ఇప్పుడు మధ్యలో వస్తారు భరణి గారు తెప్పుకొని. ఇప్పుడు నేను మాట్లాడతానంటే ఆయేష గారు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కౌంటర్ ఇవ్వాలి కదా, ఆయనకి మాట్లాడాలి అంటే లేదు నేను మాట్లాడాలంటే ఇప్పటిదాకా ఆయన మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉన్నావు కదా అంటది. అమ్మ అనిపించింది నాకు. ఇప్పటిదాకా ఆయన మాట్లాడేదాకా నోరు మూసుకొని ఉన్నావు కదా, నేను చెప్పేటప్పుడు ఏం అంటది. ఆ తర్వాత లేదు మాట్లాడాలంటే సరే మాట్లాడమంటే అప్పుడు ఏం మాట్లాడుతుంటే తనుజ గారు, సెకండ్ వీక్ క్యాప్టెన్సీలో నేను భరణి ఇమాన్యుల్ ఆడాం, ఆ రోజు సపోర్ట్ చేయలేదు నాకు. ఎక్కడ చేశారు? ఆయేష, నేను ఇంకో అమ్మాయి ఉంటే నువ్వే కనపడతావు అక్కడ, నీ ఇన్ఫ్లుయెన్స్ కారణం, అది నా రీజన్ అంటే తనుజ. నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా తనుజ? నీకే క్లారిటీ లేదు, సిచ్యువేషన్ చెప్పు అంటే గుర్తులేదు అంటున్నావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఆ తర్వాత తనుజ, నీకు ఆవిడేమంటుందంటే బాల్ నేను డీల్ చేసుకున్నట్టే, మీరు డీల్ చేసుకున్నట్టే మేము కూడా డీల్ ఉంది అనుకోవచ్చు కదా, మాకు కూడా డీల్ ఉండేది ఓకేనా, మరి నీకు ఉన్నట్టు మాకు డీల్ ఉండదుగా అనగానే నువ్వు మాస్క్లో ఉన్నావు తనుజ, దాని నుంచి బయటికి రా, నేను చెప్పేది తప్పు అంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను తప్పు అన్నట్టుగా నువ్వు ప్రూవ్ చేయి అనే పాయింట్ బాగుంది. తర్వాత సరే చూద్దాం, సరే నామినేట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓవరాల్గా ఈవిడ ఏదైతే పాయింట్ మాట్లాడారో, ఈవిడ ఏదైతే ఎమోషనల్ అది ఇది అన్నారో దానికి పర్ఫెక్ట్ కౌంటర్. మేము 30 రోజులు అయింది, నువ్వు 1 డేకే ఆడావు, 1 డేకే ఎమోషనల్ అయ్యావు, 1 డేకే నువ్వు ఇంత చేసి బాల్ కోసం ఏడ్చావు అంటే నేను ఏడవకూడదా, నాకు ఎమోషన్స్ రావు 30 రోజులు అయిన పాయింట్తో మొత్తం కొట్టిపారేసింది. అండ్ ఆవిడ కూడా సీజన్ మొత్తం మీద వరస్ట్గా బిహేవ్ చేస్తూ వరస్ట్గా పోతున్న నానా అనేది, ఆ తర్వాత వచ్చేసరికి బాయ్ ఫ్రెండ్లు వేసుకొని తిరిగేది, ఇవన్నీ ఎక్కడైతే హౌస్లో జరుగుతున్నాయో ఈ సంబంధాలు, మానవ సంబంధాలు, వాటిని పటాపంచలు చేసేద్దాం అనేసి ఆవిడ చేసిన ప్రయత్నం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ అందరికీ కారిపోయింది. అమ్మ ఇదేదో పోద్దురా, ఇదేదో నెగిటివ్ అవుతుంది అనేసి అందరితో దాని ఏంట్రా మనం మారిపోవాలనే సిచ్యువేషన్ అందరికీ వచ్చింది అక్కడ ఉండే వాళ్ళందరికీ. కాబట్టి సీజన్కి ప్లస్సే జరగద్ది. దాంతోపాటుగా ఇది తనుజ గారికి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఏంటంటే ఆవిడకి ఫుల్ క్లారిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మనకి అగెనిస్ట్ అవుతున్న పర్సన్ ఏంటి, నేను రెండోసారి వస్తున్నాను, ఎక్స్పీరియన్స్తో వస్తున్నాను, రెండోసారి ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఈవిడే చెప్పారు. నేను సెకండ్ టైం బిగ్ బాస్కి వచ్చాను, తమిళ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. అలాంటప్పుడు ఆ సెకండ్ టైం వెళ్ళి వచ్చి వైల్డ్ కార్డ్కి వచ్చే కంటెస్టెంట్ ఎవరిని టార్గెట్ చేస్తారో ప్రపంచం మొత్తానికి తెలుసు. టాప్ నెంబర్ 1లో ఉన్న పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న కంటెస్టెంట్ టార్గెట్ చేస్తారు. ఇది ఆవిడకి అర్థమైంది. అరే ఈవిడ వచ్చి నన్ను టార్గెట్ చేస్తానని ఆవిడే చెప్పింది అంటే నేను నెంబర్ 1లో ఉన్నాను, నేను అది కాపాడుకుంటే చాలు. దాంతోపాటుగా ఆవిడే చెప్పింది నా నెగిటివ్స్ ఏంటనేది, అవి కూడా తగ్గించుకుంటే చాలు. దాంతోపాటుగా ఎప్పుడైతే ఈవిడ టార్గెట్ చేశారన్నారో హౌస్లో జరుగుతున్న ఈక్వేషన్స్ ఏంటో తెలుసా, రీతు చౌదరి వెనక మాట్లాడుతున్నారు, ఇమాన్యుల్ వెనక మాట్లాడుతున్నారు. ఎందుకు ఈవిడ వెళ్ళి టార్గెట్ చేశారంటే ఆవిడ వెళ్ళి ఈవిడ వెళ్ళి ఆయేష వెళ్ళి ఇమాన్యుల్తో చెప్తుంది, నేను టార్గెట్ చేశాను అనుకునే వచ్చాను, టార్గెట్ చేయాలి కదా, 6th వీక్లో వచ్చినప్పుడు మాకు ఉండాలి కదా టార్గెట్లని. అప్పుడు ఆయనకి తెలుసు, గేమ్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఈవిడ ఇంత తెలుగుగా ఉంది, సెకండ్ టైం అన్నది టార్గెట్ అంటే ఫస్ట్ ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తే ఇంత మాటకారైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి దడపడుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు వెనక సైడ్ మాట్లాడుకుంటున్నారు. తనుజ గారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇదంతా అయిపోయిన తర్వాత సంజన గారు ఈవిడ సీరియల్ యాక్టర్ అనేసి ఈవిడ వెనక మాట్లాడుతున్నారు. ఆవిడ యాక్టింగ్లో ఉన్నారు, సీరియల్ యాక్టింగ్లో ఉన్నారు, సీరియల్ నుంచి బయటకు రాలేదు, క్యూట్గా బిహేవ్ చేస్తున్నాను. నాకు ఇనిషియల్ డేస్లో అనిపించింది కానీ క్యూట్గా బిహేవ్ చేస్తానని, ఇప్పుడు నాకు అలా ఎక్కడ అనిపించలేదు. ఆవిడ జెన్యూన్గా న్యాచురల్గా ఉంటారు. ఇనిషియల్ డేస్లో అనిపించింది, చాలాసార్లు చెప్పాను ఏంట్రా ఎవరు క్యూట్నెస్ కోసం యాక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో అది లేదు, న్యాచురల్గానే అనిపిస్తున్నారు నాకు. కానీ ఆవిడ అన్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడతో ముందు బాగుంటూ వెనక మాట్లాడుతున్నారు అందరూ. ముందు సంజన గారు బాగుంటారు, వెనక మాత్రం సీరియల్ యాక్టింగ్ అని అంటున్నారు.
ఇమానే ముందు బాగుంటాడు, వెనక మాత్రం మాట్లాడుతున్నాడు. రీతు చౌదరి ముందు సోల్ ఫ్రెండ్ అంటుంది, వెనక మాట్లాడుతుంది. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో గేమ్ చుట్టూ ఈవెన్ కళ్యాణ్తో సహా ముందు బాగున్నాడు. ఒకటి అర సిచ్యువేషన్తో కామెడీగా పంచులేస్తూ వెనక ఆ పెద్ద మనిషి ఇద్ద మనిషి అనే వీడియోలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆవిడ చుట్టూ బాగుంటూ వెనక పక్క మాట్లాడే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆవిడకి ప్లస్ అవ్వబోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడకి ఏదో మంచి జరగబోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ చుట్టూ జరుగుతుంది. కానీ ఒకటి నచ్చనిది ఏంటంటే, 1 డేలో క్లోజ్ అయిపోయి మనిషి మీద పడుకునేంత క్లోజ్ అయిపోయి మాధురి గారితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మాధురి గారికి క్లోజ్ అయిపోతూ ఉండడం ఏదైతుందో, ఇవిడేంద్ర ప్రతిదీ 1-2 డేస్లోనే క్లోజ్ అయిపోద్ది అనే సిచ్యువేషన్ అది నెగిటివ్ కనపడుతున్నారు ఆవిడ. దానికి మీరు ఏమంటారు కామెంట్ చేయాలి. దాంతోపాటుగా ఈ పర్టికులర్ది అయిపోయిన తర్వాత కళ్యాణ్ నామినేషన్ చేశాడు రాముని. ఇది ఒక్క రీజన్ షార్ట్గా చెప్పేస్తాను, అయిపోద్ది. టైం ఎంత అయింది మామ? 50 నిమిషాలు అయింది. ఎంత ఫాస్ట్గా చెప్తున్నాను తెలుసా? స్టిల్ 50 నిమిషాలు అయింది. అంత ఉంది. ఈ పాయింట్ చాలా ఉన్నాయి. కళ్యాణ్ నామినేషన్ రీజన్ నాకు ఎక్కడ నచ్చిందంటే, చెప్పే పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాడు తెలుసా? మేము తప్పు చేసాం, సంచాలక బెలూన్ టాస్క్లో మేము ప్లేయర్స్గా తప్పు చేసాం, నువ్వు సంచాలకగా తప్పు చేసామని ఒప్పుకోవట్లేదు, అది నీలో ఉన్న మిస్టేక్ అని ఒక పాయింట్ తీసుకొచ్చాడు సార్. అది హైలైట్. మేము తప్పు చేసాం. దీంట్లో కూడా హైలైట్ ఏంది తెలుసా? ఇమానియల్ అన్న ఏమన్నానంటే సంచాలకు, నువ్వు సంచాలక్, ఇమానియల్ అన్న ఏమన్నానంటే బిగ్ బాస్తోనే యాక్సెప్ట్ చేశారు. అవును స్ట్రాటజీ అనుకున్నాను బిగ్ బాస్ నేను అనేసి ఆయన చెప్తున్నాడు. స్ట్రాటజీ అనుకొని నేను వదిలేశాను బిగ్ బాస్ అని. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను బిగ్ బాస్ అని, అంతా ఆయన మీద తోస్తున్నావు, విచ్ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్పానని చెప్పకూడదు. నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు మా దగ్గర నిలబడి ఆడకూడదు, తప్పు అనేసి ఆ సంచాలకు కూడా యాక్సెప్ట్ చేయకుండా ఆ సంచాలతో కూడా ఫైట్ చేసి నువ్వు అక్కడ ఆపించుండాలి. నీ దగ్గర ఉంది, నీకు తెలిసినప్పుడు సైలెంట్గా ఉండి అంతా అయిపోయిన తర్వాత అతని మీద తోయాలని చూసావు కదా, అతను ఇంకా ఒప్పుకుంటున్నాడు స్ట్రాటజీ అనుకునే మై మిస్టేక్ అయిపోయిందని. నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు చూసావా, అది నాకు నచ్చట్లేదు అనే పాయింట్ నాకు భలే అనిపించింది. కళ్యాణ్ది గుడ్ పాయింట్. అన్నిట్లో వేరే వాళ్ళు చెప్పే వర్షన్కి ఇతను చెప్పే వర్షన్కి క్వైట్ డిఫరెన్స్ ఉంది. నాకు బాగా అనిపించింది ఆ పాయింట్. అతను కూడా ఆర్గ్యుమెంట్ చేసేసి యాక్సెప్ట్ చేశాడు లాస్ట్కి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 3 గురించి మాట్లాడారా? నెక్స్ట్ టాప్ 3 గురించి కాదు, దీనికి ముందు ఒక పాయింట్ భ్రమలో బతుకుతున్న భరణి గారు ఆ పాయింట్ ఎత్తేసా. అక్కడ మాట్లాడుకున్న స్విమ్మింగ్ పూల్ దగ్గర చూడు, వీళ్ళందరూ నామినేట్ చేస్తున్నారు కదా, నన్ను నామినేట్ చేసి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు బయటకు పోయి ఉన్నారు. మళ్ళీ నేను వాళ్ళని నామినేట్ చేయాల. నువ్వు చూస్తూ ఉంటావు. అంటే దివ్య గారికి ఆల్రెడీ తెలుసు ఈయన పొజిషన్ ఏంటో. ఆవిడ వచ్చి 1లో పెట్టి కంపు చేశారు. ఆవిడ మనసులో నవ్వుకుంటూ ఉంటారు, ఈయన కంపు చేసామని. ఇప్పుడైనా దివ్య గారు బయటపడి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించబాకండి, మీరు గేమ్ మీరు ఆడండి, మీ వాళ్ళు వెళ్ళిపోయారని ఫీల్ అవ్వద్దని చెబితే బాగుంటుంది. దాంతోపాటుగా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఈతతో బాగానే ఉండడం వల్ల, వచ్చి ఇతన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఇతను నామినేట్ చేస్తుండడం వల్ల, ఇతను తప్పులు చెప్తుండడం వల్ల ఇప్పటికీ స్టిల్ 1 పొజిషన్లో ఉన్నారనేసి అనుకుంటున్నారు. ఈవెన్ మాధురి గారు కూడా వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ఇమాన్యుయల్ 1-2 పొజిషన్లో టాప్ 2లో మీ ఇద్దరే ఉంటారనేసి చెప్పేశారంట. అది లైవ్లో చెప్తున్నారు. టాప్ 2లో వీళ్ళిద్దరు, టాప్ 3లో వచ్చేసరికి ఆవిడ చెప్పిన నెంబర్ పొజిషన్ ఏంటి తెలుసా? భరణి గారికి చెప్పింది అన్నది నేను విన్నది. 1-2లో భరణి ఆర్ ఇమాన్యుయల్ ఆర్ భరణి, 3rd పొజిషన్ మాత్రం తనుజ గారికి, 4th పొజిషన్ కళ్యాణ్కి, 5th పొజిషన్ సంజన గారికి అని చెప్పారంట ఆయన. ఆవిడ మాధురి గారు ఈ టాప్ 5 అన్నారంట. మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఈ టాప్ 5 ఉంటారంటారా? వీళ్ళు ఎవరు ఉంటారు కామెంట్ చేయండి. ఇది చెప్పారంట. దాన్ని పట్టుకొని ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుండే ఇమాన్యుయల్తో కూడా. అదే అన్నారు ఆవిడ. ఓకే చూద్దాం. అప్పుడు ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ నువ్వా నేను అంటానా అంటే అది చెప్పలేదు ఆవిడ. అది చెప్పలేదు. కళ్యాణ్ కూడా ఉంటారంట, సంజన గారు ఉంటారంట. ఆవిడ చెప్పింది. ఇవన్నీ వింటారు కదా, అవన్నీ టెన్షన్ పట్టుకుంటుంది కదా, దానికోసమే ఇప్పుడు టాప్ 3లో తనుజ గారి పేరు చెప్పినప్పుడు ఇమాన్యుయల్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఆటోమేటిక్గా టాప్ 3లో పెట్టినప్పుడు ఆయేష అనే ఒక కంటెస్టెంట్ వచ్చి, వైరల్ కంటెస్టెంట్ వచ్చి ఆవిడని టార్గెట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరు టాప్లో ఉంటారు? వీళ్ళకి అందరికీ అర్థమైపోయింది తనుజ గారు నెంబర్ 1 ఓటింగ్ పొజిషన్లో ఉన్నారని. అందుకని ఆవిడ చుట్టూ ఆవిడ వెనక మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అది ఆవిడకే ప్లస్ అవుద్ది. దాంతోపాటుగా ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా పైన పడుకొని మాట్లాడుకుంటున్న టైంలో తనుజ నువ్వు టాప్ 3లో అది ఇది అంటే సంజన గారు ఏం మాధురి గారు నేనంటే నువ్వు టాప్ 5 ఉంటావు. అలా ఇలా డిస్కషన్ చేసుకుంటూ పడుకున్నారు. అమ్మ నాన్న పోయి అమ్మ వచ్చే డామ్ 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 అనిపించింది. ఇది మానుకోవాలి. ఇది దగ్గర అయ్యకుండా ఇది దూరం అవుతూ వెళ్తేనే తనుజ గారి గేమ్ బాగుంటుంది. యాజ్ ఆఫ్ నో ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో తనుజ గారికి చాలా మంచి జరిగింది. ఈవిడొచ్చి టార్గెట్ చేయడం మంచిదైంది, ఆవిడ టార్గెట్ చేస్తున్నానని చెప్పడం మంచిదైంది. బిగ్ బాస్ కూడా ఆయేష గారికి పాజిటివ్గా కట్ చేసి కొంచెం లైవ్లో మంచి పాయింట్స్ ఏతున్నాయి అవి ఎత్తేసింది కూడా ఈవిడికి ప్లస్ అయ్యిందనేసి నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మామ. లవ్ యూ, బాయ్. వీడియో లెంత్ అవుతుంది. రేపు నుంచి వీడియో లెంత్ గురించి పట్టించుకోవాలనుకోవట్లేదు మా, దాని గురించి మీరు నిజంగా కామెంట్ చేయాలి. నేను మీకు లెంత్ ఎక్కువైపోతే మీరు తిట్టుకుంటారనేసి ఆవేశంగా చెప్పాల్సి వస్తుంది. నేనే సాటిస్ఫై అవ్వట్లేదు ఒక్కోసారి. అయ్యో పాయింట్లు 1-2 స్కిప్ చేస్తున్నానే, దీన్ని జస్టిఫై చేయలేకపోతున్నానే ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. దీని మీద అందరూ కామెంట్ చేయాలి మామ. ఎంతమందికి ప్లీజ్ ఇది ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంతమందికి వీడియో లెంత్ అయినా పర్లేదు చూస్తాము, స్లోగా జాగ్రత్తగా హ్యాపీగా మొత్తం చెప్పురా ఉడాల్ అని చెప్తున్నారు కామెంట్ చేయండి.
పాయింట్స్ మిస్ అయినా పర్లేదు, కొంచెం షార్ట్గానే చేయి అనే వాళ్ళు కూడా కామెంట్ చేయడం. అండ్ ఈరోజు మిస్ చేసింది ఏం లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసి నా ఒపీనియన్స్ క్లియర్గా షేర్ చేశాను. ఎందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను అంటే మధ్యాహ్నం వీడియోలో కూడా దీంట్లో కొంచెం పాయింట్లు ఉన్నాయి. తనుజ అండ్ ఆయుష రిలేటెడ్ ఇంకా క్లారిటీ మిస్ అయిందని కానీ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయని మీరు అనుకుంటే లైవ్ వీడియో చేస్తున్నాను 30 minutes, అది చూడండి. థ్యాంక్ యూ.